పరలోకమందున్న మా తండ్రి, మీ దేహాన్ని కొనసాగింది మరి నాకు ఇచ్చినటువంటి మరి బైబిల్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను. నాకు జ్ఞానం నేర్పిస్తుంది. సార్ కుటుంబాన్ని దీవించండి. ఇప్పుడు వచ్చారు దీవించండి, ఆస్వాదించండి. జరుగుతుంది పాఠం చదువు నేర్చుకుని పిల్లలు చెప్పడానికి జ్ఞానం దయచేయగల దేవుడు నాకు తండ్రి మీ వాక్యం కంపార చేసుకుంటే చూపిస్తారని మరి ఇప్పుడు చేయడం ప్రతి వారిని పేరు చేయవలసిన జీవించాలని యేసుక్రీస్తుని ఎదుర్కొన్నారు. సార్ ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలు. ముఖ్యమైన గమనిక ఏంటంటే లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నారండి? అందరికి వందనాలు అన్నయ్య. ద్వితీయోపదేశకాండం అయిపోయిందా? లాస్ట్ వీక్ కంప్లీట్ చేశారా? నేను వందనాలు అన్నయ్య. లాస్ట్ వీక్ నేను ఆబ్సెంట్ అన్నయ్య, అందువల్ల నాకు తెలియలేదన్నయ్య. ఓకే. నాకు తెలియదు ఏంటంటే ద్వితీయోపదేశకాండం అయిపోయిందని తెలిసింది. ద్వితీయోపదేశకాండం యెహోషువ గ్రంథం కూడా అయిపోయిందని సహోదరులు విశాఖపట్నంలో శ్రీకాంత్ నగర్లో ఉన్న జాషువా గారు యెహోషువ గ్రంథాన్ని వివరించానని చెప్పారు. ఈరోజు మనం న్యాయాధిపతుల గ్రంథం నేర్చుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతిలో ఒక స్త్రీ కూడా ఉన్నదండి. ఆమె పేరు ఎవరైనా చెప్పగలరా? దెబోరా. ఈరోజు ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వివరించడానికి యుఎస్ నుంచి సిస్టర్ హెలెన్ గారు కనెక్ట్ అవుతున్నారు. 4:30కి ఆవిడ కనెక్ట్ అయ్యి ఆ క్యారెక్టర్స్ వివరిస్తారన్నమాట. మీలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు, అంటే ఆవిడకి ఒక 45 ఉంటుంది. వయసులో చిన్నవాళ్ళు వాక్యం నేర్చుకోవచ్చు, అదేమి తప్పు కాదు. నాకు కూడా ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా నేను అక్కతో మాట్లాడుతూ ఉంటా. వయసులో కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటే ఇంకొక లింక్ నేను 4:30కి పెడతా ఛానల్లో, అది మెన్స్కి. సో వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లింక్ జాయిన్ అవ్వండి. నేను వాళ్ళకి అవుట్లైన్ ఇస్తా. స్త్రీలు, వయసులో చిన్నవాళ్ళు, యూత్ పిల్లలందరూ కూడా అక్క చెప్పే క్లాస్ జాయిన్ అవ్వండి. అర్థమైందా? యుఎస్ నుంచి సిస్టర్ హెలెన్ గారు కనెక్ట్ అవుతున్నారండి. ఆవిడ దెబోరా క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ వివరిస్తారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు అంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళ గురించి మాట్లాడతారు. యవనస్తులు పర్వాలేదు, ఎందుకంటే ఆవిడ వయసు 45 అలా ఉంటుంది. సో వయసులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకోవడంలో తప్పలేదు. కొంతమందికి స్త్రీల దగ్గర వాక్యం నేర్చుకోవడం ఎందుకు అని కొంత ఫీలింగ్స్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి నేను 4:30కి ఇంకో లింక్ పెడతా ఛానల్లో. ఆ ఛానల్లో పురుషులు ఎవరైతే ఉన్నారో అందులో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి నేను న్యాయాధిపతుల గ్రంథం నేను కొంత వివరిస్తానండి. ఈ అక్క చెప్పే క్లాస్ కూడా జాయిన్ అయ్యి వినాలనుకునే వాళ్ళు వినొచ్చు. సో అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతమంది వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి స్త్రీలు చెప్తే కొంతమంది వినలేకపోవచ్చు. సో ఆవిడ యుఎస్లో పనిచేస్తున్నారు, వాక్యం బాగా తెలుసు. బైబిల్లో ఆల్మోస్ట్ అన్ని పుస్తకాలు ఆవిడకి కంతస్ పెట్టేశారు. ఎక్కడ బైబిల్లో ఏ మూలన ఏ ప్రశ్న అడిగినా ఆవిడ చెప్పగలరు. ఆమె వివాహం చేసుకోకుండా దేవుని పరిచర్య కోసమే ఆమె ఉన్నదన్నమాట. సో ఎక్కువగా స్త్రీల పరిచర్య ఆవిడ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. స్త్రీల పరిచర్య, యూత్ మినిస్ట్రీ ఆవిడ ఎక్కువగా చూస్తారన్నమాట. ఇండియాలో కూడా చాలా మందికి, చాలా సంఘాలకి ఆవిడ విజిట్ చేసి చెప్తూ ఉంటారు. సో దెబోరా క్యారెక్టర్ ఆవిడని వివరించమని చెప్పా. టైం ఉంటే ఇంకొక క్యారెక్టర్ కూడా ఆవిడ వివరిస్తారు. 4:30కి ఛానల్లో ఇంకొక లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ లింక్
ఎవరైనా పురుషులు ఉంటే అందులో జాయిన్ అవుతాం అనుకునే వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి. అంతవరకు ఈ క్లాస్లో ఉండండి. ఒక్క నిమిషం. తిరుమల వాళ్ళ ఛానల్లో అది పెడుతున్నానండి, గ్రూప్స్లో రాదు. మా ఛానల్ అందరూ ఫాలో అవుతున్నారు కదా, ఫాలో అయ్యేవారు ఆ లింక్ క్లిక్ చేసి అందులో 4:30 తర్వాత జాయిన్ అవ్వండి. అంతవరకు న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ మనం చూసుకుందాం. అక్క జాయిన్ అయిన తర్వాత నేను ఆవిడకి క్లాస్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకొక యూట్యూబ్ లింక్ నేను జాయిన్ అవుతాం. మీరు అందరూ కూడా అందులో జాయిన్ అవ్వండి. ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పురుషులు అందులో జాయిన్ అవ్వచ్చు. వందనాలు బ్రదర్. నిర్మల 18. ఓకే సిస్టర్. అన్నయ్య స్టెల్లా మేరీ 26. ఓకే. గ్లోరీ అందరికీ 15 అన్నయ్య. ఓకే అమ్మా, తీసుకోండి. ఇంకెవరైనా అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారా? నెంబర్ 8 సార్. ఓకే రాజు గారు. న్యాయాధిపతుల గ్రంథం నేర్చుకున్నాను. యెహోషువ గ్రంథం అయిపోయింది కదండి. లాస్ట్ వీక్ ఎవరు జాయిన్ అవ్వలేదా క్లాసు? లాస్ట్ వీక్ నేను అబ్సెంట్ బావా. ఓకే. రాజు గారు మీరు జాయిన్ అయ్యారా? సార్ అయిందండి యెహోషువ గ్రంథం. అయిపోయింది సార్. అవుట్లైన్ అన్ని చెప్పేశారు. అప్పుడు కానీ డౌట్ ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం యొక్క అవుట్లైన్ మనం ఒకసారి గమనిద్దాం. న్యాయాధిపతులు అంటే అర్థం ఇశ్రాయేలీలకి న్యాయం తీర్చేవారు. అంటే ఇశ్రాయేలీలు మొదట్లో దేవుడు వారితోటి సహవాసం చేసినప్పుడు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో దేవుడు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళతో మాట్లాడేవారు కొన్ని కుటుంబాల ద్వారా. తర్వాత మోషే నాయకత్వం వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ కనాన్లో నుంచి వారికి తీసుకొచ్చేటప్పుడు సీనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా పాత నిబంధన అనేది ఇవ్వడం జరిగింది, 10 ఆజ్ఞలు. ఆ తర్వాత మోషే, యెహోషువ నాయకత్వంలో తర్వాత కాలేబు కూడా వారి మెయిన్గా చూసుకున్నట్లయితే మోషే, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాన్ వరకు రావడం జరిగింది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ కనాన్ దేశం అంతా పంచిపెట్టడం అయిపోయింది అన్నమాట. సో పంచిపెట్టేసిన తర్వాత ఇశ్రాయేలీలు యెహోషువ చివరిసారిగా వారు మాట్లాడతారు, మీరు నది అవతల ఉన్న దేవుణ్ణి పూజిస్తారా లేదా మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చిన ఇశ్రాయేల్ దేవుని పూజిస్తారా, మీ ఇష్టం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం అని చెప్పినప్పుడు చాలా మంది అగ్రీ అవుతారు అన్నమాట. మేము అందరూ యెహోవానే పూజిస్తాం, యెహోవానే మేము సేవిస్తాం అని చెప్పి అందరూ అంటారు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళందరూ కూడా దారి తప్పిపోతారు. సో న్యాయాధిపతులు అనేవాళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు అన్నమాట. ఇశ్రాయేలుని పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నది ఎవరంటే న్యాయాధిపతులు. వీళ్ళ యొక్క కాలంలో ఇశ్రాయేలీలు కొంచెం నీతిగా న్యాయంగా బ్రతకడం, న్యాయాధిపతులు చనిపోగానే వాళ్ళు దారి తప్పడం మనం చూడొచ్చు. ఈ పుస్తకానికి గ్రంథకర్త ఎవరంటే సమూయేలు అని అభిప్రాయం ఉంది, కానీ మనం ఎగ్జాక్ట్ గా ఆయన అనే విషయాన్ని మనం చెప్పలేం. కాలాన్ని మనం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 1043 నుంచి 1004 ఇయర్స్ ఈ మధ్యలోని సమయాన్ని ఈ మధ్యలో రాయబడిన దాన్ని మనం చూడొచ్చు. ఈ గ్రంథానికి మూలం ఏంటంటే ఇది ఒక రౌండ్ సర్కిల్ లా ఉంటదండి. వీళ్ళ యొక్క చరిత్ర అంతా కూడా ఒక రౌండ్ సర్కిల్. ఇశ్రాయేల్ పాపం చేస్తారు, దేవుని కోపం వచ్చి వాళ్ళని దాసత్వానికి పంపించేస్తారు. వాళ్ళని దాసత్వానికి పంపించిన తర్వాత వాళ్ళు మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగినప్పుడు వీళ్ళు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని పంపించి వాళ్ళని విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత న్యాయాధిపతి ఉన్నంతకాలం కొంచెం నీతిగా న్యాయంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. న్యాయాధిపతి చనిపోయిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు
బ్రతుకుతారన్నమాట. మరలా వీళ్ళు పాపం చేయడం, మరలా దేవుడు వారిని దాసత్వానికి అప్పచెప్పడం, చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఫిలిస్తీన్లు, పెరిజీలు ఎవరైతే ఉన్నారో, ఈ కనానీలు ఎలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి దాసత్వానికి అప్పచెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ మారు మనసు పొంది దేవునికి ప్రార్థన చేయడం, దేవుడు మరలా ఒక న్యాయాధిపతిని పంపించడం, న్యాయాధిపతి పంపించిన తర్వాత మరలా వాళ్ళకి విడుదల రావడం, విడుదల వచ్చిన తర్వాత కొంతకాలం న్యాయాధిపతి బతుకున్నంతకాలం నీతిగా న్యాయంగా ఉండడం. మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు న్యాయాధిపతుల గ్రంథాల్లో? 9 మంది. 15 మంది. 15 మంది న్యాయపతులు ఉన్నారండి. మీకు ఛానల్లో నేను ఒక అవుట్లైన్ పెట్టా, లేదంటే ఒక నిమిషం. ఒకటి స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? చూపిస్తుంది. తెలుగులో ఉంది, మీకు తర్వాత ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేషన్ చేసి పెడతా. ఒక్కొక్క న్యాయపతి ఉత్నీయులు న్యాయాధిపతులు 3వ అధ్యాయం దగ్గరలో మనం చూడొచ్చు. ఆయన 9 నుంచి 11 వచనాల్లో ఆయన కనబడతారు. తర్వాత యెహూదు న్యాయపతులు 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 29వ వచనం వరకు ఉంటారు. తర్వాత షమ్మరు న్యాయపతులు 3వ అధ్యాయం 30వ వచనం నుంచి 41వ వచనం వరకు ఆయన యొక్క చరిత్ర మనం చూడొచ్చు. దెబోరా 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ అధ్యాయం 31వ వచనం వరకు చూడొచ్చు. ఈమె న్యాయాధిపతురాలుగా పనిచేసింది. తర్వాత గిద్యోను 6వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుంచి 8వ అధ్యాయం 28వ వచనం వరకు ఈ నెక్స్ట్ స్టోరీని మనం చూడొచ్చు. తర్వాత అబీమెలెకు న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 31 నుంచి 9వ అధ్యాయం 22-57 వరకు ఆయన గురించి మనం గమనించవచ్చు. తర్వాత తోల 10వ అధ్యాయంలో 2 వచనాల్లోనే ఉంటారు. యాయూరు కూడా ఒక 3 వచనాల్లో ఉంటారు. 10వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. తర్వాత యెఫ్తా 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు మనం గమనించవచ్చు. తర్వాత ఇబ్సాను న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం దగ్గర నుంచి 8 నుంచి 10 వచనాల వరకు ఇబ్సాను మనం గమనించవచ్చు. తర్వాత ఏలోను న్యాయాధిపతుల 12వ అధ్యాయం దగ్గర నుంచి 11 నుంచి 12 అంటే కేవలం ఒక 2 వచనాల్లో ఆయన గురించి రాయబడి ఉంది. తర్వాత అబ్దోను గురించి కూడా మనం గమనించినట్లయితే కేవలం ఒక 3 వచనాలు ఉంటాయి. 12వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. తర్వాత సంసోను గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది. 13వ అధ్యాయం 24వ వచనం నుంచి 16వ అధ్యాయం 31వ వచనం వరకు ఉంటుంది. తర్వాత ఏలి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం దగ్గర నుండి 4వ అధ్యాయం 18వ వచనం వరకు ఆయన స్టోరీ చూడొచ్చు. ఆఖరి న్యాయాధిపతి ఎవరంటే సమూయేలు. ఆయన మొదటి సమూయేలు గ్రంథం 20వ వచనం దగ్గర నుంచి 16వ అధ్యాయము 13వ వచనం అలాగే 25వ అధ్యాయంలో కూడా ఆయన గురించి మనం కొంత వివరణ అనేది మనం చూడగలమాట. సో ఇప్పుడు మనం అవుట్లైన్ మనం ఒకసారి గమనిద్దాం. సో న్యాయాధిపతుల గ్రంథం మనం చూసుకున్నట్లయితే గ్రంథానికి మూలం ఏంటంటే మనం చూసాం, పాపం చేయడం, దాసత్వానికి వెళ్ళడం, మారు మనసు పొందడం, న్యాయాధిపతి ద్వారా వాళ్ళకి విడుదల పొందడం ఇలాగా. సో పుస్తకాన్ని వివరించే పద్ధతిని మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ప్రతి అధ్యాయాన్ని వివరించే పద్ధతి మనం చూసుకోవాలి. ప్రతి పుస్తకానికి ఇది మేము చెప్తాం అంటే కేవలం ఎగ్జాంపుల్ ఒక అధ్యాయాన్ని వివరిస్తా, దానిలాగా మనం మిగతా అధ్యాయాల మీద నోట్స్ రెడీ చేసుకోవాలండి. ఎవరైనా అలా నోట్స్ రెడీ చేసుకుంటున్నారా? ఎవరైనా వీళ్ళు ఎవరికైనా అలవాటు ఉన్నదా? ఏదైనా పుస్తకం మీద చేశారా ఇంతవరకు ఎప్పుడైనా? ఏదైనా పుస్తకం మీద
మనం గ్రూప్ మీటింగ్స్ లో చేసేవాళ్ళం అని ఆ తర్వాత చేసింది లేదు. అంటే ఈ క్లాసుల్లో జాయిన్ అయ్యి వింటున్నారు కదా, ఇప్పటి వరకు ఏదైనా పుస్తకాన్ని అట్లా స్టడీ చేస్తున్నారా అంటున్నా. ఈ క్లాసుల్లో విన్నావా ఇప్పటి వరకు? చెప్పండి కదా. చదువుతున్నాము కానీ స్టడీ చేస్తున్నాము. అంటే ఇప్పటికి 6 పుస్తకాలు అయ్యాయి. ఈ 6 పుస్తకాల మీద ఇట్లాగా మీరు రెడీ చేసుకోగలిగితే పుస్తకం మీద మీకు గ్రిప్ వస్తుందండి. దీనికి కొంచెం సమయం పెట్టుకోవాలి. రోజుకు ఒక అధ్యాయాన్ని ఇలా స్టడీ చేసుకోవడానికి పెట్టుకోవాలి, ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మనం చూసుకున్నాం అనుకోండి, అందులో వ్యక్తులు ఎవరు ఉన్నారు అని చూసుకున్నట్లయితే మొత్తం 1వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 36 సారీ అంతే 30 వచనాలు ఉన్నాయి. ఇందులో వ్యక్తుల్ని అంటే అధ్యాయం చదివేటప్పుడు అందులో వ్యక్తులు మనం చూసుకోవాలి. వ్యక్తులు చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే మాట్లాడుతూ ఉన్నారు ప్రతి దాంట్లో. తర్వాత యోధా వంశస్థుల గురించి ఉన్నారు, షిమ్యోనీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, పెరిజీలు ఉన్నారు, అదోనా బెజేకు ఉన్నాడు, కాలేబు ఉన్నాడు, అక్ష ఉన్నాడు, ఒత్నీయులు ఉన్నాడు, మనషీయులు, ఎఫ్రాయిమీయులు కూడా ఈ అధ్యాయంలో మనకు కనబడతారు. ఈ అధ్యాయంలో కనుక స్థలాన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మొత్తం ఎన్ని స్థలాలు ఉన్నాయంటే కనాను, బేజేకు, హెబ్రోను, దెబీరు, జేఫాతు, గాజా, అష్కెలోను, ఎక్రోను, బేతేలు. ఇవి ఈ అధ్యాయంలో మనం చూసేటువంటి స్థలాలు అన్నమాట. అధ్యాయంలోని పేరాలను కనుక మనం విభజించినట్లయితే 1 నుంచి 7 వచనాలని ఒక పేరాగా చూసుకున్నట్లయితే యోధా వంశస్థులు షిమ్యోనీయుల యొక్క సహాయంతో కనానీయుల్ని, పెరిజీల్ని జయించి హతం చేస్తారు. తర్వాత అదోనా జెబకు పట్టుకొని కాళ్ళు చేతుల యొక్క బొటల వేళ్ళని కోయడం ఉంటుంది అన్నమాట. అంటే చేతికి గ్రిప్ ఏంటంటే బొటల వేలే గ్రిప్ అన్నమాట. ఆ గ్రిప్పే లేకుండా వాళ్ళు దాన్ని ఆయన పట్టుకొని చేస్తారు. 8 నుంచి 11 వచనాలు చూసుకున్నట్లయితే యోధా వంశస్థులు యెరూషలేమును, హెబ్రోను, దేబూర్లో ఉన్నటువంటి కనానీయుల్ని జయిస్తారని. 12 నుంచి 15 వచనాలు మనం గమనించినట్లయితే కాలేబు కిరియతెసెఫెరు పట్టుకొని వానికి తన కుమార్తె అయిన అక్షాకునకు ఇచ్చుట. 16 నుంచి 21 వచనాల్లో యోధా వంశస్థులు జఫాతులో నివసించు కనానీయులను, గాజా, అష్కెలోనులను జయిస్తారు. 22 నుంచి 26 వచనాల్లో యోసేపు ఇంటి వారు బేతేలును పట్టుకుంటారు. మనషీయులు స్వాధీనపరుచుకున్న పల్లెల గురించి అక్కడ ఎన్ని పల్లెలు వాళ్ళు పట్టుకున్నారో ఆ 2 వచనాల్లో వివరణ ఉంటుంది. లాస్ట్ 2 వచనాలు చూసుకున్నట్లయితే ఎఫ్రాయిమీయులు, జెబూమీయులు, అషేరీయులు, నఫ్తాలీని స్వాధీనపరచుకోవడం గురించి ఉంటారు. అంటే ఇంకా వీళ్ళు యెహోషువ గ్రంథంలో చాలా వాటిని స్వాధీనపరచుకున్నా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయన్నమాట. వాటన్నిటిని వీళ్ళు స్వాధీనపరచుకుంటారు అన్నమాట. సో అధ్యాయానికి పేరు పెట్టాలంటే ఇశ్రాయేలీయులు వెళ్ళగొట్టిన వారు, అంటే చాలా మందిని వెళ్ళగొట్టారు కాబట్టి, చాలా మందిని కనాన్ దేశంలో వాళ్ళు పంపించారు కాబట్టి అలాగా వెళ్ళగొట్టిన వారు అని ఒక హెడ్డింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో అధ్యాయం చదివేటప్పుడు దేవుని జోక్యం ఏంటో మనం గమనించాలి. అందులో మనం 4వ వచనం గమనించినట్లయితే దేవుడు కనానీయులను యోధా వంశస్థులకు అప్పగించుట అనేది మనం చూడొచ్చు. ఒకసారి 4వ వచనం చదవండి. 1వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అరణ్యంను కనానీయుల మీదకి అన్నయ్య న్యాయపదులు 1:4 కదా? న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. కనానీయుల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు
యెహోవా కనానీయులను పెరిజీలను వారికి అప్పగించను కనుక వారు బెజెకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. అక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా అప్పగించును అని ఉంది కాబట్టి, సో అందులో దేవుని జోక్యం ఏంటంటే దేవుడే కనానీయులను యూదా వంశస్థులకి అప్పచెప్పినట్టుగా మనం చూడొచ్చు. అదే 1 అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క లక్షణం అంటే ఆయన యొక్క క్యారెక్టర్ మనం గమనించవచ్చు. 1 అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకునేది. అయితే మైదానం మందు నివసించు వారికి ఇనుప రథములు ఉన్నందువలన వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు తోడై ఉండువాడు అనేది మనం గమనించవచ్చు. వాళ్ళకి యెహోవా యూదా వారికి తోడై ఉన్నాడు. దేవుడు సర్వకాలాల్లో అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండడం అనేది ఆయన యొక్క క్యారెక్టర్. అది తర్వాత సాతాను యొక్క స్వభావాన్ని కనుక మనం గమనించినట్లయితే భోజన బల్ల కింద మొక్కలను ఏరుకున్నట్లు చేయుట, మనుషులను హీనముగా చూడడం, అది 7వ వచనంలో మనం గమనించవచ్చు. అంటే అందులో సాతానిక స్వభావం. నీతిని కనుక మనం చూసుకున్నట్లయితే సమస్తమును ప్రార్థనా రూపంలో దేవునికి తెలియజేయాలి అనేది 1 అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం గమనించాలన్నమాట. ఇప్పుడు నేను వేరే గ్రూప్ లో మెన్స్ కి ఇంకొక లింక్ పంపించాను ఛానల్లో. అందులో బాప్తిసం తీసుకున్న వాళ్ళు మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మిగిలిన వాళ్ళు లేదా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా సరే హెలెనక్క జాయిన్ అయ్యారు. ఆవిడ న్యాయపత్రిక గ్రంథంలో ఉన్నటువంటి ఒక 2 దెబోరా గురించి ఇంకొకరి గురించి ఆమె వివరిస్తారు. మిగిలిన వాళ్ళు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో ఇందులో మీరు ఎగ్జిట్ అయ్యి ఆ గ్రూప్ లోని దీనికి జాయిన్ అవ్వండి. ఓకే అన్నయ్య. సో నేను ఎగ్జిట్ అవుతున్నాను. అక్క మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు మిగిలిన క్యారెక్టర్స్ గురించి వివరించండి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. హాయ్ రా స్టెల్లా. వందనాలు అక్క. హాయ్ అక్క, వందనాలు. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను రా, లాంగ్ టైం. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ గాడ్స్ గ్రేస్. యా ఫర్ షూర్. సో హ్యాపీ టు బి బ్యాక్ విత్ యు గైస్. యా థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. యా సో బెట్టి లేదా? లేదక్క, అక్క వీలైనప్పుడు కలుసుకుంటారు, లేకపోతే లేదు. అన్నయ్య తర్వాత ఇమాన్యుయల్ అంకుల్ అని ఒకళ్ళు ఉంటారు. అచ్చా అచ్చా. సో దే ఆర్ టేకింగ్ కేర్ అక్క. ఓకే ఓకే ఓకే. నిర్మలా ఆంటీ బాగున్నారా? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నారా ఆంటీ? బాగున్నా. ఓకే, సో ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాము. స్టెల్లా చేస్తావరా? చేస్తానక్క, చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి నాయన, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఈ ఆదివార సమయం మందు ఇక్కడ ఆన్లైన్ క్లాసులు మేము అందరం చేరి మీ వాక్యం నేర్చుకోవడానికి మమ్మల్ని ప్రేరేపించినందుకు వందనాలు తండ్రి నాయన. ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ ను మా అందరికి దయచేసినందుకు వందనాలు తండ్రి నాయన. ఆది కాండం నుంచి నేర్చుకుని తండ్రి నాయన యెహోషువ వరకు అయిపించుకొని ఇప్పుడు న్యాయపదుల్లోకి మొదలు పెడుతుండగా తండ్రి నాయన, వినివారు మాత్రమే కాకుండా దాన్ని గ్రహించి వాక్యమును అవలంబించి దాని ప్రకారం జీవించి నలుగురికి కూడా చెప్పేదానికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వాక్యం వినే ప్రతి ఒక్కరికి మంచి తెలివిని దయచేయండి తండ్రి నాయన. ఏ ఒక్క నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా కాచి కాపాడండి. వాక్యం చెప్పబోతున్న హెలనక్కను కూడా వాడుకోండి తండ్రి నాయన. సమయోచిత జ్ఞానం దయచేసి ఆ వాక్యం వెళ్ళి మా హృదయంలో నిలిచేలాగా మమ్మల్ని కాచి కాపాడి ఈ కార్యక్రమము ఆదరించి అంతవరకు మీరే తోడుండి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సో 2 చెప్పమన్నాడు సురేష్. సో నేనేమిటంటే 4:30 to 5
5 వరకు చెప్తాను డెబ్రా గురించి. తర్వాత ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇంకో 35 మినిట్స్ మనం గిడియన్ గురించి, తెలుగులో ఏమంటారు గిద్దోనా, ఆయన గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? సో మీరు న్యాయాధిపతులు చదువుకుంటున్నారు అని చెప్పాడు. సో అందుకని ఒక థీమ్ అంటే అందరికీ తెలిసిందే. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే న్యాయాధిపతుల్లోని ద థీమ్ దట్ కంటిన్యూస్లీ రిపీట్స్ ఏంటంటే వాళ్ళు దేవుడిని వదిలేస్తారు, ఇతరులు విగ్రహాల వెనకాతలు వెళ్తారు. అప్పుడు దేవుడు ఏంచి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి వాళ్ళని వేరే రాజుల కింద చెప్తాడు. వాళ్ళు పెట్టిన బాధలు భరించలేక మళ్ళీ దేవుడి దగ్గరికి వాళ్ళు తిరుగుతారు. ఇది ఒక లూప్ లాగా, అంటే మళ్ళీ మళ్ళీ అదే చక్రంలో తిరుగుతూ ఉంటారు అనమాట ఇజ్రాయేలీలు. అయితే వాళ్ళని చూసి ఏటిలు ఎలాగున్నారు అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే మనం కూడా అదే టైపు కదా. మనం అంటే మన గురించి మనకు తెలీదు, వేరే వాళ్ళని చూసినప్పుడు మనకి ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనమైతే ఇంకా ఏ స్థితికి వెళ్ళిపోయామంటే ఏమొచ్చినా సరే దేవుడిని వదిలేసే స్థితికి వెళ్ళిపోయింది లోకం ఇప్పుడు కదా. సో అందుకని ఫస్ట్ గా మనం చూసుకుందాం ఏంటంటే డెబ్రా గురించి. సో న్యాయాధిపతులు 4వ అధ్యాయము 5వ అధ్యాయంలోనే ఉంటది. సో మనం అక్కడికి వెళ్దాము. నేను నా స్క్రీన్ షేర్ చేస్తా. నోట్స్ అంటూ ఏమీ లేదు కానీ బట్ వీ కెన్ యునో లెర్న్ టుగెదర్. అక్కడ మనకి ఏమి లెసన్స్ ఉన్నాయి అన్నది కూడా మనం చూసుకోవచ్చు. మీకు రూత్ చెప్పాను కదా, అదే టైప్ లోని నేను దీన్ని స్టడీ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేదనమాట. బట్ కనిపిస్తుందా మీకు నా స్క్రీన్? కనిపిస్తుంది అక్క. సో అయితే రెడ్ ఫాంట్ ఏంటంటే ఇజ్రాయేలీలు ఏంటి ఆ తప్పు ఏం చేశారు అన్నది రెడ్ కింద నేను హైలైట్ చేశాను. సో న్యాయాధిపతులు ఫస్ట్ 4వ అధ్యాయము 1వ వచనం చదివామనుకో, చదవరా స్టెల్లా? యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి గనుక. సో ఏం చేశారు? ఆయన యెహూదు అతను ఒక న్యాయాధిపతి, ఒక జడ్జ్. అతను చనిపోగానే మళ్ళీ వీళ్ళు ఏమయ్యారు? ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరు గనుక. సో మనకి మనం పరీక్షించుకున్నాం అనుకో, ఇప్పుడు మనం దేవునికి ఎలా కనిపిస్తున్నాం? దుష్టులుగా కనిపిస్తున్నామా, లేక ఆయన నీతి కలిగిన నీతిమంతులుగా పరిశుద్ధులుగా కనిపిస్తున్నామా అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పర్పుల్ ఈ కలర్ లోని పెట్టాను కదా, ఈ కలర్ ఏంటంటే దేవుడు అన్న మాటలు గాని, దేవుడు చేసిన చేతలు గాని వాటిని నేను పర్పుల్ లోని హైలైట్ చేశాను అనమాట. 2వ వచనం చదువుకున్నాం అనుకో, నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? గ్రూప్ లో ప్రతి ఒక్కరు చదువుతారు అక్క, 1 by 1 చదువుతారా? ఓకే. అంటే నాకు పేరు తెలియదు కదా, అందుకని యెహోవా ఓషరులో ఏలు కానాను రాజైన ఎబ్యోను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల అరోషోతులోను నివసించిన షిషారా అతనికి 900 ఇనుప చాలా అండి ఒకసారి. సో యెహోవా ఏం చేశారు? వీళ్ళు దుష్టత్వం చూసి, ఇజ్రాయెల్ దుష్టత్వం చేసి ఆయన ఏం చేశారు? వీళ్ళని చేతికి, ఎవరు? హసోరు రాజు చేతికి, యాబిన్ రాజు చేతికి అప్పగించారు. సో అయితే మళ్ళీ యాబిన్ రాజు వీళ్ళని కబ్జా చేశారా అంటే మేబీ, బట్ ఇచ్చింది ఎవరు? అలా కబ్జా చేయించేలా చేసింది ఎవరు? యెహోవా. సో ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు చూడండి యెహోవా చెయ్యి ఎలా ఉందో ఇజ్రాయెల్ మీద, ఇజ్రాయెల్కి అగేన్స్ట్ గా. మంచి చేసినప్పుడు ఇజ్రాయెల్తో ఉంది, చెడు చేసినప్పుడు వాళ్ళని తిరిగి ఇతరుల దేశాలకి అప్పచెప్పేసేది కూడా దేవుడే అయి ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకోటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మీద వచ్చే ఏ
ఇప్పుడు మనకేమి రాజులు లేరు, మనకి అన్నీ లేవు, కానీ మనకి కూడా చాలా నెగిటివ్ థింగ్స్ అవుతున్నాయి కదా. క్రైస్తవులు చాలా హింసిస్తున్నారు, క్రైస్తవత్వానికి చాలా ఎగెన్స్ట్ గా ఉన్నారు జనాలు మన దేశంలోని. అయితే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇది అంటే మనం అనుకోవచ్చు, అయ్యో మేము మంచిగానే ఉన్నాం కదా, ఎందుకు ఇలాగా దేవుడు చేస్తున్నాడు అని. కానీ ఒకసారి మనం పరీక్షించుకొని, అంటే ఇది మనకి బుద్ధి చెప్పడానికా, మనల్ని ఆయనకి దగ్గర తీసుకోవడానికా, ఇది దేవుడు దీన్ని ఎలా చేస్తున్నాడు అని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అలాగా తర్వాత 3వ వచనం చదివితే, ఎవరైనా చదవండి అమ్మా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. సో ఎన్ని సంవత్సరాలమ్మా బాధ పెట్టారు ఆయన? 20 20 సంవత్సరాలు. కఠినమైన బాధ పెట్టగా అప్పుడు ఏం చేశారు వీళ్ళు? దేవా మమ్మల్ని రక్షించు మొరపెట్టారు. సో ఎందుకు మరి 20 సంవత్సరాలు అంత కఠినంగా బాధ పెట్టే వరకు వాళ్ళు తిరగలేదు దేవునికి అసలు? మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? మనకి కూడా అలాంటి ఏమైనా రావాలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి? సంఘం చాలా మంది ఇప్పుడు ఆదివారాలు మానేస్తున్నారు, పిల్లలకి స్కూల్ పెట్టేస్తున్నారు, జాబులు పెట్టేస్తున్నారు, ఆదివారం సెలవు కూడా ఉండదు అంటున్నారు. మరి అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఎంత దూరం వెళ్ళిపోదాం అంటే దేవునికి? ఎందుకంటే ఈ బాధలు ఇబ్బందులు కానీ ఎంత ఎక్కువైపోతే ఇంకప్పుడు దేవుని దగ్గరికి వస్తామా? కానీ మంచిలోనే ఆనందంలోనే దేవుని స్తుతిస్తే మనకి ఇబ్బందుల్లో రాకుండా ఉండవు, కానీ ఇబ్బందుల్లోని ఆ ఇబ్బంది అన్నది మళ్ళీ మనకే సిగ్గేస్తుంది కదా. ఇదేంటి కావాల్సినప్పుడు వెళ్తున్నాను, అక్కర్లేనప్పుడు దేవుణ్ణి వదిలేస్తున్నాను అన్న మనకి సిగ్గు ఉంటది కదా. సో అలా కాకుండా ఎప్పుడు ఒకే రాటి రిలేషన్షిప్ దేవునితో ఉంటే ఎన్ని బాధలు వచ్చినా అందులో ఆనందం ఉంటది. అందుకే పౌలు గారు జైల్లో కూర్చొని ఆనందించడి ప్రభునందు మరలా చెప్తున్న ఎల్లప్పుడూ ఆనందించడని రాయగలిగాడు. ఎందుకంటే ఆయన పరిస్థితులు బట్టి దేవుణ్ణి నమ్మలేదు, ఆయన దేవునిలోనే ఆనందించాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా ఆయన ఆనందించగలిగాడు, మనల్ని ఆనందించమని చెప్పగలిగాడు. సో వీళ్ళు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని అప్పగిస్తే వాళ్ళని చాలా బాధ పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు సేమ్ లూప్ అన్నాను కదా, మళ్ళీ దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు, ఇంకో న్యాయాధిపతిని వాళ్ళకి అనుగ్రహించాడు. అయితే ఈసారి ఎవరు? ఒక స్త్రీ. 4వ వచనం చదవండి. ఆ కాలమున లెక్కదోచునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. సో ఈవిడ న్యాయాధిపతి అంటే దిస్ ఈజ్ అంటే మనకి చాలా అన్యూజువల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మనం స్త్రీలు మౌనంగా ఉండాలి అన్నది ఒకటి మనకి ఉంది, కాకపోతే దానికి ఒక బౌండరీ ఉంది. మనం స్త్రీలు చెప్పుకోగలం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈవిడ న్యాయాధిపతి దెబోరా. బట్ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన సంగతులు మనకి చాలా ఉన్నాయి. ఆవిడ 5వ వచనంలోని ఆఖరిలోని ఏమంటారంటే, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చిచుండ్రి. ఆవిడ దగ్గరికి అందరూ ఇజ్రాయేల్ అందరూ వస్తున్నారు. అయితే మనం ఒకటి చూడొచ్చు ఏంటంటే, ఈవిడ దగ్గర నేను చూడండి ఏంటంటే, ఈవిడ దగ్గర పెత్తనం చలాయించడం నేను చూడలేదు. ఈవిడేమి అంటే నేను ప్రవక్తని, నేను మీ మీద అధికారం చూపిస్తాను అన్నట్టు ఈవిడ నాకు కనిపించలేదు. ఆవిడ మాటలో గాని, ఆవిడ చేసే దీంట్లో గాని. ఆవిడ 7వ వచనంలోని వాళ్ళకి చెప్తుంది, ఏం చెయ్యాలి, వాళ్ళు ఏంటి ఇందులో నుంచి బయటపడాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి అని దేవుడు ఆమెకి ఏమి బయలుపరిచాడో అది వాళ్ళకి చెప్తుంది. 7వ వచనం చదవండి. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను, అతని సైన్యమును కిషోరు ఏటి ఎద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవు ఇచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా. సో ఆవిడ ఏమంటుంది, ఆయన సెలవు ఇచ్చాడంటే ఏంటి, యాబేను రాజుని నేను మీరు గెలిచేలాగా నేను చేస్తాను అని చెప్తున్నాడు. సో కానీ ఈవిడ ఏమంటుంది, ఈవిడ చెప్పుతుంది కానీ ఇదిగో నా ద్వారా చేస్తాడు, నేను నడిపిస్తాను, మీరు నన్ను ఇది చేయండి అని చెప్పట్లేదు. ఆవిడేమి ఎవరిని పిలుస్తుంది, బరాక్కి చెప్తుంది కదా. ఇక్కడ 6వ వచనంలో చూసారనుకో,
ఆమె నప్తాలి కదేశులో నుండి అభినోయము కుమారుడైన బరాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబుల్లోను 10,000 మంది మనుషులు తాబోరు కొండ ఎత్తుకు రప్పించుము. ఎందుకు అంటే దేవుడు మీ ద్వారా ఏం చేస్తాడు, యాబీన్ రాజుని నీకు అప్పగిస్తాడని చెప్తుంది. సో ఆవిడ అతనికి చెప్తుంది తప్పితే ఈవిడ నేను చేస్తాను నువ్వు నాతో రా అని ఆవిడ అంటలేదు. అయితే అప్పుడు ఈయన ఏంటి 8వ వచనం చదవండి అమ్మా. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళుదును, గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. సో ఇక్కడ బారాక్ ఏమంటున్నాడు, మగోళ్ళు మన పిల్లలు ఉన్నారనుకో, మీరు నేర్పించాలి, వాళ్ళకి నేర్పించాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే ధైర్యం కలిగి ఉండడం అన్నది. ఇలాగా నువ్వు వెళ్తే నేను వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను అనేటట్టు వాళ్ళు అవ్వకుండా దేవుణ్ణిలోని, ఇప్పుడు దావీదు ఎలాగైతే దావీదుని ఏమన్నారు, గొలయత్తు దగ్గరికి ఏంటి ఈ సున్నతులైన వాడి గురించో మీరు భయపడుతున్నారు, చూసి భయపడుతున్నారు అంటే ఈ సౌలు ఏమంటాడు, దావీదోళ్ళ అన్నయ్య ఏమంటాడు ఎలియాబు, ఇదిగో నీకు గర్వం ఎక్కువ, నీకు ఇది ఎక్కువ, నీకు ఏంటి చూపించుకోవడానికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని తిడతాడు కదా. తర్వాత సౌలు ఏమంటాడు, ఏంటి నువ్వు బాలుడివి, అతన్ని బాల్యం నుంచి యుద్ధాలు చేసేవాడు, నువ్వు అతనితో ఏం చేయగలవు అని అతన్ని నిరుత్సాహపరుస్తాడు. కానీ దావీదైనా ఏంటి డిసప్పాయింట్ అవుతాడు, డిస్కరేజ్ అవుతాడా, ఆయనేమో నిరుత్సాహపడ్డా. ఆయన ఏమంటాడు, నన్ను దేవుడు నేను ఏంటి లయన్ బేర్ తోటి సింహాన్ని పులిని ఎలుగుబంటిని చంపాను, దేవుడు నాకు వాటి నుంచి తప్పించాడు, ఈ సున్నతులైనోడంతా కూడా దేవుడే తప్పిస్తాడని చెప్తాడు అనమాట. సో అలాంటి ధైర్యం కలిగిన దావీదు లాంటి పిల్లల్ని మనం అబ్బాయిల్ని పెంచాలి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు చర్చిలో చూడండి మీరు, అబ్బాయిల సంఖ్య చాలా తక్కువైపోయింది, అమ్మాయిల సంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళ లీడర్షిప్ ఉండట్లేదు. సో వాళ్ళ లీడర్షిప్ లాగా తిమోతిని వాళ్ళ తల్లి అవ్వ పెంచినట్టు మన పిల్లల్ని ధైర్యంగా పెంచాలి, కానీ బరాక్ లాగా నువ్వు వస్తే నేను వస్తాను అన్నట్టు మనం చేయకూడదు. అలాగే ఈవిడ దెబరాన్ చూసామనుకోండి, ఆవిడ లీడర్, ఆవిడ ప్రాఫిటెస్, కానీ ఆవిడ ఏం చేస్తుంది, నేను ఆవిడ వెళ్తానంటుంది కానీ ఆవిడ అంతేగాని ఆవిడ పరిధిలో ఉండి ఆవిడ చేస్తుంది, కానీ ఆవిడేమి ఆయనకి లీడర్ కింద ఆవిడ చేయలేదు. సో ఇంకోటి ఏంటంటే అంటాను, మనం ఏమీ తక్కువ కాదండి, దేవుడు ఇలాగా ఇది పెట్టాడు. అబ్బాయిలు మన భర్తలు మనల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే మనం రాణులు, అవునా, వాళ్ళు రాజులు. సో రాజులు వెళ్ళి యుద్ధాలు చేసి మనల్ని సేవ్ చేసేది వాళ్ళు, మనల్ని ప్రొటెక్ట్ చేసేది వాళ్ళు. సో వాళ్ళు జాబ్ వాళ్ళు చేస్తే బాగుంటది. అలాగా అందుకని మనం ఏమి చేయకుండా ఉండాలని లేదు. మీరు చూస్తున్నారు డెబ్రా ఏం చేస్తుంది తన పరిస్థితిలో ఉండి, తర్వాత ఏల అంటారు అనుకుంటా, ఆవిడ ఏం చేసిందో చూస్తారు. సో దేవుడు మనల్ని వాడుకోగలడు, కానీ మనం దేవుడు అనుగ్రహించిన పరిధిలో ఉండి ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. సో తర్వాత 9వ వచనం చదవండి. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రమాణము వలన నీకు ఘనత కలుగును. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. ఇప్పుడు చెప్తుంది ఏంటి, బరాక్కి నీవు ఒకటి గుర్తుంచుకో, ఏంటంటే ఘనత నీది కాదు, యెహోవా ఒక స్త్రీ చేత సిసెరాను అప్పగించునని ఇందాక చెప్పాను కదా, ఒక స్త్రీ చేత చేయిస్తాడు అని చెప్తుంది అనమాట. సో అందుకని నేను ఇందాక అన్నట్టు ఒక స్త్రీని కూడా, మనల్ని కూడా దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ఉపయోగించుకోగలడు. నాకెవరు గుర్తుంచారంటే సమరయ స్త్రీ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆవిడ, ఇప్పుడు మీరు యోహాను 1వ అధ్యాయంలో చూసారా అనుకోండి, అందరూ క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వెళ్ళి ఇంకో అతన్ని పిలుచుకొని వస్తాడు, ఎవరు, పేతురు గారిని కదా, ఆయన సహోదరుని. అలాగే ఫిలిప్పుని
ఫిలిప్ దేవుడి దగ్గరికి వచ్చి అదే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఒకరిని పిలుచుకొని వస్తాడు. ఎవరు? నతానియేలు గారిని. అయితే ఈ సమరయ స్త్రీ ఎంతమందిని పిలుచుకొని వచ్చింది? ఊరిలో ఉన్న మొత్తం ఊరంతా పిలుచుకొని వచ్చింది. చూసారా, అది మనం చేయలేమా? మనం తీసుకురాగలం కదా. సో ఆవిడ ద్వారా మొత్తం సమరయ్య నగరం అంతా చాలా మంది విని నమ్మారట. సో అలాగా మనం ఆడవాళ్ళు తక్కువ కాదు. సో మనం చేయాల్సిన పని దేవుడు మనకి రాసి పెట్టాడు. అది ఆయన చెప్పిన పరిధిలో, మళ్ళీ అన్నాను కదా, ఆ పరిధి అన్నది మనం దాటకూడదు. ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం తక్కువ కాదు అని చెప్తున్నారు. ఓకే, తక్కువ కాదు, కానీ ఆడవాళ్ళకి ఒక వర్క్ ఉంది, మగవాళ్ళకి ఒక వర్క్ ఉంది. అయితే ఈవిడ బరాక్తో వెళ్తుంది. ఎందుకంటే బరాక్ ఏమంటాడు, నువ్వు వస్తే నేను వెళ్తాను అంటాడు. కానీ మీరు ఎక్కడ కూడా ఆవిడ ఇంటర్ఫీర్ అవడం, ఆవిడ లీడర్ కింద ఆవిడ నడిపించడం అన్నది మనం చూడము. నాకు ఏం గుర్తొచ్చిందంటే మోషే చూడండి, నేను మాట లేని వాడిని, నేను మాట్లాడలేను అంటే దేవుడు అహరోన్ ఇచ్చి పంపిస్తాడు. అవునా? కానీ అహరోన్ ఎన్నిసార్లు మాట్లాడాడు కదా, మోషే మాట్లాడతాడు. సో అలాగా మనం చూస్తే ఇక్కడ నుంచి బరకే పని చేస్తాడనమాట. సో ఆ తర్వాత 11వ వచనంలోనే ఆవిడ దెబ్రా కూడా వాళ్ళతోని వెళ్తుంది. నేను స్కిప్ చేస్తాను ఎందుకంటే చాలా ఉంది కదా. 14వ వచనంకి వచ్చాం అనుకోండి. 14వ వచనం చదవండి అమ్మా. దెబోరా లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబేరు కొండ మీద నుండి దిగి వచ్చెను. ఇక్కడ ఇంకో సంగతి చూస్తే దెబరా షీ వాజ్ ఎంకరేజింగ్ కదా, ప్రోత్సహిస్తుంది వాళ్ళని. అంతేగాని ఏంటి నువ్వు ఇలాగ ఇంకా కూర్చున్నావు, ఆవిడని దెప్పట్లేదు, వాళ్ళని కించపరచట్లేదు, చిన్నగా మాట్లాడట్లేదు. ఆవిడ వాళ్ళని ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాడు యెహోవా. ముందే చెప్పింది కదా, సిస్రా ఒక ఆడదాని చేతిలో చచ్చిపోతుంది, ఆడది చంపుతుందని. మరి అలాంటి బారాగా ఇంకా నేనెందుకులే చేయడం అని వదిలేసాడా? సో చూసారా, ఆవిడ ఎలాగైతే ఎంకరేజ్ చేస్తుందో మనం కూడా అలాగే మన భర్తలను కానీ పిల్లలను కానీ ఇతర చర్చ్ మెంబర్స్ మగవాళ్ళు కానీ మనం ప్రోత్సహించాలి దేవునిలోని, దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, దేవునిలో ఎదగడానికి. ఎందుకంటే ఇప్పుడు యోబు గారి భార్యను చూసాం అనుకో, ఆవిడ ఏం చేసింది? ఆవిడ అనాల్సిన మాటలు ఏమైనా అందా? అతను అంటాడు నువ్వు మూర్ఖంగా మాట్లాడేవాడు. చెప్పండి ఆంటీ. దేవుడైన యెహోవాను దూషించి మరణము కమ్ము అని. అప్పుడు ఆయన ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటున్నాడు. సో మనం మూర్ఖురాలు యోబు భార్యలా కాకుండా దెబరా లాగా మనం మాట్లాడడానికి మనం మనసు కలిగి, అలాంటి భక్తి కలిగి మనం ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూస్తే దెబరా ఎవరికి క్రెడిట్ ఇస్తుంది? దేవుడికి ఇస్తుంది కదా, యెహోవా. ఎందుకంటే యుద్ధం ఎవరిది? బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్ కదా. 1 శామ్యూయల్ 17:47లోని అదే గొలియాతుని ఫేస్ అవుతున్నాడు. అప్పుడు కొట్టడానికి వెళ్ళినప్పుడు దావీదు అంటున్నాడు ఏంటి? అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము ఎవరిది? యెహోవాదే. ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. సో దెబ్రా చెప్తుంది అదే. అంటే వీళ్ళు ఎవరు వెళ్ళరా? వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది, కానీ అక్కడ ఆఖరిగా విజయం ఎవరి ద్వారా వస్తుంది? దేవుడు మన పక్షాన్ని ఉంటానే అది వస్తుంది. అలాగే నిర్గమకాండం 14:14లో మోషే కూడా అదే చెప్తాడు వాళ్ళకి, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. సో యుద్ధం చేసేది ఎవరా? బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. సో దట్స్ వన్ థింగ్. అంటే ఎప్పుడు కూడా మనం, అంటే ఇప్పుడు దెబ్రా ప్లేస్ లో మనం ఉండుంటే, నేను చెప్పాను, నేను వెళ్ళాను కాబట్టి ఇది జరిగింది కదా, చాలా ఈజీగా మనం క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ దెబ్రా ఎప్పుడు అలాగ అనలేదు. యెహోవా చేస్తాడు, నేను లేకపోతే వీళ్ళు ఏమీ చేయలేకపోదురు
అని అనలేదు ఆవిడ. సో అలాంటి సాత్వికము దేన మనసు కలిగి మనము తగ్గింపు మనలోనే ఉండాలి. సో తర్వాత 15వ వచనం చదవండిరా. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయింది. సో ఎవరు ఇక్కడ వాళ్ళని కలవరపరిచారు? యెహోవా. చూసారా, యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. సో యెహోవా హస్తము లేకుండా మనము ఏమీ చేయలేము. యేసుక్రీస్తు గారు యోహాను 15:5 అంటాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. అయితే పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను. సో గివ్ ద క్రెడిట్ టు గాడ్. నెవర్ నిన్ను నువ్వు పిక్చర్ లో నుంచి తీసేసుకో. ఎందుకంటే ఒకటే నేను ఎప్పుడూ అంటాను, సాత్వికంగా దయాలత్వం కలిగి అంటే దేన స్వభావం కలిగి ఉండాలంటే ఒకటి ఆలోచించండి రా, కాకిని వాడుకున్నాడు దేవుడు, అవునా? ఇల్యాషేకి ఫుడ్ పెట్టడానికి. గాడిదని వాడుకున్నాడు దేవుడు బాలంకి బుద్ధి చెప్పడానికి, బారక్కి, అండ్ దెన్ బలంకి. అలాగే చేపను వాడుకున్నాడు యోనాని తిప్పడానికి, ఆయన చిత్తం చేయడానికి. సో వాడుకున్నాడు. అందుకని మన గొప్ప సంగతి ఏమీ లేదు. అలాంటి వాళ్ళని వాడుకున్నాడు, నన్ను కూడా వాడుకోవచ్చు అన్న అలాంటి అది ఆ లోలీనెస్ ఆఫ్ మైండ్, మీక్నెస్, దేని స్వభావం కలిగి లేకపోతే మనం చాలా ఎందుకంటే ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటాడు కదా, గర్వం అన్ని చేతులకి మూలం అంటాడు. సో అందుకని మనం దేని స్వభావం కలిగి దెబరాలాగా అన్నిటికీ కూడా దేవునికి మహిమనిస్తూ దేవునికి క్రెడిట్ ఇస్తూ ఉండాలన్నమాట. అయితే తర్వాత ప్రయాణీయుడు బిహేవియర్ భార్య గుడామ్రకు. సో సిసెరా ఏమవుతుంది మనకు స్టోరీ తెలుసు కదా, ఈయన పారిపోయి ఈవిడ ఇంటికి వెళ్తాడు, యాయేలు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఏం చేస్తుంది, రా ఆయన దాకో నన్ను ఎవరు చెప్పకు అంటే ఆవిడ తీసుకెళ్లి లోన్ పెట్టి ఆయనకి మజ్జిగ ఇస్తుంది, పాలు ఇస్తుంది. పాలు ఇచ్చి అతను అంటాడు నేను పడుకుంటానే, ఎవరైనా వస్తే నేను లేరని చెప్పు అంటాడు. అయితే ఎలాగైతే డెబ్రా చెప్పిందో ఆ విధంగానే ఏమవుతుంది, ఆవిడ అతన్ని పొడిచి చంపేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ ఆ టైంలోని ఆడవాళ్ళ చేతిలోని పడి చనిపోవడం అంటే చాలా అవమానం వాళ్ళకి. సో కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు అని అంటే 23వ వచనంలోని, ఆ దినమున దేవుడు ఇజ్రాయేలీయుల ఎదుట కానాను రాజైన యాబీన్ను అణిచెను. ఎవరు అణిచేర్రా? దేవుడు అణిచాడు. చంపింది ఎవరు? సిసెరా. ఎవరు వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళని చేసింది ఎవరు? బారాక్. సో ఆ బారాకు వెళ్ళడానికి కారణం ఎవరు? డెబ్రా. కానీ ఇవన్నీ సమకూర్చింది ఎవరు? దేవుడు. చూసారా? సో ఎవరు క్రెడిట్ తీసుకోవడానికి లేదు. ఎవరైనా మనం చేయాల్సింది మనం అదే కదా అంటాడు మత్తయి 5:16 ఏమంటాడు, లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్. మీ వెలుగు ఎలా ప్రకాశించాలంటే మీ సత్క్రియలను చూసి ఎవరికి మహిమ రావాలి? మనకా? దేవునికి మహిమ వచ్చేలాగా మనం జీవించాలని ఆ ఎగ్జాంపుల్ అది ఎలా చేస్తామన్నది డెబ్రా గాని సిసెరా ఎవరు ఇంగ్లీష్ లో జైల్ యాయేలు గాని మనకి నేర్పిస్తున్నారు. సో 24వ వచనం చదవండమ్మా. తరువాత వారు కానాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీయులు చెయ్యి కానాను రాజైన యాబీసునకు విరోధముగా అంతకు ముందు హెచ్చించుచూ వచ్చెను. సో ఇంగ్లీష్ లో అయితే గాడ్ సబ్డ్యూడ్ ఆన్ దట్ డే. దేవుడు అతన్ని కిందకి సంహరించి మళ్ళీ ఇజ్రాయేల్ చేతిని వాళ్ళకి ఎగెన్స్ట్ గా అంతకంతకు హెచ్చిచ్చిన. అంతే ఆయనే చేశాడు. దేవుడు వాళ్ళకి తోడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు కాంకర్ చేయగలిగారు. సో డెబ్రా రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం తెలుసుకుందాం ఏమేమి నేర్చుకోవచ్చో. సో ఈ 5వ చాప్టర్ ఏంటంటే
ఈ విజయానందం ఉంది కదా, ఈ విక్టరీ, ఆ సెలబ్రేషన్ అన్నమాట. ఆ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు అని మనం ఆలోచిస్తే స్తుతిస్తారనమాట. యెహోవాని స్తుతిస్తున్నారు. దేర్ లైక్ ఏంటి, ఆయన చేసినవన్నీ కూడా వాళ్ళు పాటలోని ఆయన్ని మహింపరుస్తున్నారనమాట. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు యుఎస్ లో ఎక్కువ, ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ మీట్లు అయి పెట్టుకుంటారు. అది చాలా ఇష్టం నాకు. అలాగా యుఎస్ లో అయితే ఓకే, సెలబ్రేషన్ అంటే ఏమీ లేదు, బయటికి వెళ్ళి తినడము, ఓకే 30 సెకండ్స్ ప్రార్థన చేసుకోవడం, అంతే తప్పితే ఎక్కువ తినడం ఆనందించడం అంటే లోకంలో తప్పితే దేవుణ్ణి స్తుతించి మహింపరిచి ఓకే రండి మనం ఏదో పాటలతో స్తుతిద్దాము, వాక్యం చదువుకుందాము, ఇలాగా ఏంటి దేవుని కుటుంబం కింద ఆనందించి సరే తిందాము, అది ఉంది. సో అది నాకు చాలా ఇష్టం ఇండియాలోని. అది వీళ్ళు అలాగే చేస్తారనమాట. జడ్జెస్ 5:2 చదవండిరా. ఇజ్రాయేలీయులు యుద్ధశాలలు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. ఎలా సిద్ధపడ్డారు? సో యెహోవాను స్తుతించుడి. సో ఆ ప్రజలు సంతోషముగా సిద్ధపడ్డారంట. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు లర్న్ కదా. మన సిద్ధపాటు ఎలా ఉంది? దేవుణ్ణి ఆరాధించడంలో గాని, దేవుణ్ణి వెంబడించడంలో గాని, దేవునిలో ఎదగడంలో గాని, దేవుని పని చేయడంలో గాని, సత్క్రియలు ఆసక్తి కలిగి ఉండమంటాడు. ఉన్నామా? సో ప్రజలు సంతోషంగా సిద్ధపడ్డారట. సో మనం ఎలాగ సిద్ధపడుతున్నాం దేవుని సువార్త చేయడానికి అన్నది యెహోవాను. ఎందుకంటే వీటిలోనే యెహోవాని స్తుతించడి. ఎందుకంటే ఇంగ్లీష్ లో అయితే వెన్ ద పీపుల్ విల్లింగ్లీ ఆఫర్డ్, అప్పుడు ప్రైజ్ ఈ ద లార్డ్ అంటున్నాడు అనమాట. అలాగే యెహోవాకు గానము చేసేదను. ఎందుకు? ఇందాక నేను చెప్పాను కదా, మన సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే వెకేషన్కి వెళ్దాము, లేకపోతే బయటికి వెళ్ళి తిని ఆనందిద్దాము అని అనుకుంటాము. కానీ ఏంటి మిషన్ ట్రిప్కి వెళ్దాము అని అనుకుంటామా? దేవుణ్ణి మనకి ఇంత మేలు చేశాడు కదా, వెళ్ళి కొన్ని సువార్త ఇక్కడతోటి 3 రోజులు మనం వెళ్ళి సువార్త కూటాలు చేద్దామని అనుకుంటామా? సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సెలబ్రేషన్. వీళ్ళు ఎలాగైతే సెలబ్రేట్ చేసుకున్నారో అలాగా మనము చేసుకోవాలి. అగైన్ మొత్తం ఘనత అంతా దేవునికే ఇస్తున్నారు. 4వ వచనం, ఇజ్రాయేలు దేవుడని యెహోవాను కీర్తించెదను. యెహోవా నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, యోదేము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించును, మేఘములను వర్షించును. యు సీ దిస్ ఇస్ హౌ యు ప్రైజ్ గాడ్. ఏంటి, నాకు ఆ పాట గుర్తొచ్చింది. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు పునాదులు యెహోవా నా బలమా. యెహోవా నా బలమా. సో అది గుర్తొచ్చింది అనమాట. అండ్ యూనో దేవుడు అంటే మనం వావ్ ఆహా ఆలో ఉండాలన్నమాట. ఇంగ్లీష్ లో ఆ అంటాం అంటే ఒక తన్మయం చెందుతాం చూసారా, అలాగనమాట. అంటే ఆయన మహిమ అలాంటిది, ఆయన శక్తి అలాంటిది. దట్స్ వాట్ హీ ఈజ్ అన్నమాట. వాళ్ళు ఎలాగైతే సినాయి పర్వతం మీద ఆయన రాగానే మొత్తం ఆయన ధ్వనికే మొత్తం ఏదో ఉరుములు మెరుపుల్లాగా అయ్యి వాళ్ళు ఎలా భయపడ్డారో అలాంటి దట్ ఈస్ వాట్ హీ ఈజ్. అది ఆయన ఆరా. సో ఇలాగా మనం దేవుణ్ణి మహింపరచడం అన్నది మనం నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర. అలాగే 5వ వచనం, యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. సో అగైన్ అంటే కరిగిపోతున్నాయట కొండలు. ఇంగ్లీష్ లో ద మౌంటైన్స్ మెల్టెడ్ ఫ్రమ్ బిఫోర్ ద లార్డ్. ఆయన మహిమ, ఆయన ఘనత అంత గొప్పగా ఉంది అని అర్థం అన్నమాట. సో ఇలాగా దేవుడిలోని మనం అండ్ వాళ్ళు అన్ని దేవుడు ఏమేమి చేశాడో అవన్నీ చెప్పుకొని ఆనందిస్తున్నారు. ఆనందించి 9వ వచనంలో అంటది, జనులలో ఇజ్రాయేలీయులు అధిపతులు సంతోషంగా సిద్ధపడ్రి. అక్కడ జనులు సంతోషంగా సిద్ధపడితే ఇక్కడ ఏంటి, ద లీడర్స్ ఆర్ ఏంటి సంతోషంగా సిద్ధపడ్డారంట. సో ఇప్పుడు ప్రీచర్ గాని యుఎస్ లో ఎల్డర్స్ ఉంటారు, డీకన్స్ ఉంటారు, వాళ్ళందరూ సంతోషంగా సిద్ధపడితే
ఎంత ఆనందంగా ఉంటది దేవుని పని చేయడంలోని. సో అలాగా వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాకు స్తుతించుడి. ఆవిడ అందుకని వాళ్ళని ప్రేమిస్తుందంట దెబొరా. ఎందుకు? వాళ్ళు దేవుని యెడల చూపించిన సిద్ధపాటు, సంతోషముగా సిద్ధపడినందుకు ఆవిడ ఆనందిస్తుందంట. అలాంటి విషయాల్లో మనం కూడా ఆనందించాలి అని మనం నేర్చుకోవచ్చు. అలాగే ఈ ఈ సంగతులు ప్రకటించుడి అంటది అని పాడుతున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారంటే దేవుడు వాళ్ళని ఎలా రక్షించాడో, ఆ సిసెరా నుంచి అది ఎలా జరిగిందో అదంతా వాళ్ళు చెప్పుకొని ఆనందంతో పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ వాళ్ళు చెప్పుకొని అంటుంది ప్రకటించుడి అని చెప్తున్నారు. అయితే మనకి కూడా ప్రకటించమని ఒక సువార్త మనకి అనుగ్రహించాడు కదా, ద గుడ్ న్యూస్. సో మనం ప్రకటిస్తున్నామా? మనం ఆయన గుణాతిశయాల్ని ప్రచురిస్తున్నామా? మనం ఆయన నీతిని ప్రసిద్ధి చేస్తున్నామా? ప్రకటించడం, ప్రచురించడం, ప్రసిద్ధి చేయడం. ఎందుకంటే క్రీస్తు మన గురించి ఏం చేశాడు అన్నది. క్రీస్తు మన గురించి చేసింది ఈ సిసెరాని లెగ్గడం అట్లన్నిటికన్నా చాలా 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 ఏ కంపారిజనే లేదు కదా. మనకి నిత్య రాజ్యం అనుగ్రహించాడు, మనకి నిత్య జీవం అనుగ్రహించాడు, నిరీక్షణ అనుగ్రహించాడు, క్షమాపణ అనుగ్రహించాడు, రక్షణ అనుగ్రహించాడు. ఈ న్యూస్, ఈ గ్రేట్ న్యూస్ అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళు పడిపోయినప్పుడు వరకు కాదు, ఇజ్రాయెల్ పడిపోయినప్పుడు వరకు కాదు, ఇది ఎల్లప్పుడూ ఈ లోకము అంతమైపోయే వరకు ఈ గుడ్ న్యూస్ మారని గుడ్ న్యూస్. సో అలాంటి గొప్ప న్యూస్ మన దగ్గర ఉంది. మరి మనం ప్రచురిస్తున్నామా ఈ రక్షణ గురించి? సో దట్స్ వాట్ వీ నీడ్ టు డూ కదా. సో 11వ వచనం చదివామనుకో, విలుకాండ ధ్వనికి దూరముగా నుండివారు, నీళ్లు చేదకును స్థలములలో నుండివారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇజ్రాయేలీయులు గ్రామంలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ విషయాలు జరిగినవన్నీ ఎక్కడ చెప్పుకుంటారంట? అది ఎక్కడ జరిగిందో నీళ్లు చేదు స్థలంలోనూ యెహోవా నీతి క్రియలు ప్రకటిస్తారట. మనం ఎక్కడ ప్రకటించాలి? ఇంటింటా ప్రకటించాలి, వీధుల్లో ప్రకటించాలి, సంఘంలో ప్రకటించాలి కదా. సో ఇజ్రాయేల్ గ్రామంలో ఆయన జరిగించిన నీతి క్రియలను వారు ప్రకటించెదరు. సో మనం ఇప్పుడు ఆత్మీయమైన ఇజ్రాయేల్. సో మనలోని ఇన్ని గొప్ప క్రియలు చేశారు, ఇన్ని నీతి గల యెహోవా మనకి రక్షణ అనుగ్రహించాడు. మరి ఆ వార్త మనం చెప్పడానికి, వినటానికి వేగురుపడి ఉన్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. మీకు వేగురు ఉంది కాబట్టి మీరు అందరూ ఈ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అయ్యారు. సో దాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను మీలోను. సో అలాగని వాళ్ళు ప్రేస్ చేస్తూ మళ్ళీ యెహోవా నాకు సహాయం చేయవచ్చును. సో ఇదంతా ఎవరు? డెబ్రా అందా, నేను వచ్చి ఉండకపోతే బరాక్ నువ్వు వెళ్ళకపోదు, బరాక్ ఏంటి ఏంటి ఎవరు యాయేల్ అందా, నేను గాని ఆయన్ని పొడిచి ఉండకపోతే ఆయన చనిపోయి ఉండకపోదును. చూసారా, ఎవరు సొంత గ్లోరీ ఎవరు తీసుకోవట్లేదు. ఆల్ ఆర్ గివింగ్ గ్లోరీ టు గాడ్. యెహోవా నాకు సహాయం చేయవచ్చును. సో ఇది అంతా అదే పాట. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రైజింగ్ గాడ్. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులోని యాయేల్ నుంచి స్త్రీలలో దీవెనందున గుడారంలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. సో షీఈస్ బ్లెస్సింగ్ యాయేల్ ఫర్ డూయింగ్ వాట్ షీ డిడ్ అన్నమాట. సో అండ్ దెన్ షీ టాక్స్ అబౌట్ ఆవిడ ఏం చేసిందని చెప్తుంది. సో లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు ఇందులో నుంచి అని మనం చూస్తే 31వ వచనం కూడా ఏంటంటే, యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. యెహోవా నీ శత్రువులందరినీ అలాగనే నశించెదరు. సో ఈవెన్ నౌ ఎవరు మన గురించి పోరాడుతున్నారు అంటే దేవుడు కదా. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. సో ఆయన్ని ప్రేమిస్తే మనం ఎలా ఉంటాము? సూర్యుడిని ఎవడైనా ఆగలరా? సూర్యుడిని చూసి దట్ ఈస్ హౌ స్ట్రాంగ్ వీఆర్ గోయింగ్ టు బి వెన్ వీ లవ్ ద లార్డ్. సో అలాంటి పాటతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారు అండ్ దే సెలబ్రేట్ ద విక్టరీ దట్ ద లార్డ్ హెస్ గివెన్ దెమ్. సో ద లెసన్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ డెబ్రా ఏంటంటే,
ఇది ప్రావర్బ్స్ 3:5-6 ఉంటుంది కదా. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ నాట్ టు లీన్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్. అంటే నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడకుండా దేవుని మీద నేను ఐ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అన్నమాట. అంటే ఎనిమి ఎంత, ఇప్పుడు మన ఎనిమి ఏమి సిసరా టైప్ లో ఎవరు ఉండరు, కాకపోతే యాబిన్ టైప్ లో కూడా ఉండడు. కానీ మన ఎనిమి ఎవరు అంటే లోకము, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన జాబ్ అవ్వచ్చు కదా, మన పిల్లలు అవ్వచ్చు. వాట్ ఎవర్ టేక్స్ us away from the Lord is our enemy. సో సో వాట్ డు వి డూ దెన్? లర్న్ అంటే మనం నేర్చుకోవాలి దేవుని మీద ఆధారపడ్డారు. అలాగే లర్న్ హౌ టు బి లీడర్ విత్ హ్యూమిలిటీ. డెబ్రా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే షీ వాజ్ ఎ లీడర్, ఆవిడ ప్రవక్త, కానీ హ్యూమిలిటీతో ఉంది. ఆవిడేమి నువ్వు నన్ను ఫాలో అవ్వని ఎప్పుడు అనలేదు బరాక్ని, నేను నీతో వస్తాను అన్నది బరాక్ అడిగితే. సో అలాంటి దీనత్వం కలిగిన లీడర్ మనం అయి ఉండాలి. అలాగే లర్న్ టు బి ఎ లీడర్ విత్ ఇన్ ద బౌండరీస్ దట్ గాడ్ హెస్ సెట్ ఫర్ us. దేవుడు పెట్టిన పరిధిలోని మనం మగోళ్ళ మీద అధికారము చేయకూడదు. సో అదే బౌండరీలోని మనం లీడర్షిప్ వహించవచ్చు. మన పిల్లల్ని చూసుకోవచ్చు, మన ఇల్లుని, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. సో వీ హ్యావ్ వర్క్ టు డూ. అంతేగాని ఏలుతున్నవాడు ఎవడు? మగోడు. సో ఏలడం ఆయనకు వదిలేసి కట్టడం మనం కట్టాలి. లర్న్ హౌ టు బి ఏ హెల్పర్ వితౌట్ యూసర్పింగ్ అథారిటీ. మళ్ళీ దెబ్రా ఏం చేసింది? ఆవిడేమి అధికారం చూపించలేదు, కాకపోతే హెల్ప్ చేసింది. బరాక్ రమ్మన్నాడు, వెళ్ళింది. అక్కడ వెళ్ళి కూడా ఏం దేవుడు ఎలాగ రక్షిస్తాడో చెప్పింది, కానీ ఆవిడేమి చేసి లేదు, నువ్వు రా అని ఆవిడ చెప్పలేదు. సో లెట్ us బి ఏ హెల్పర్. ఎందుకంటే ఆదాంకి అవ్వని దేవుడు హెల్ప్ మేట్ కింద తయారు చేశాడు. అండ్ దెన్ దేవునికి మహిమ ఇవ్వడానికి మనం నేర్చుకుందాం. మనకి మనం మహిమ తీసుకోవడానికి అది వద్దు. అలాగే ప్రతి విక్టరీ కూడా, విజయము కూడా మనం దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నేర్చుకుందాం. అంతేగాని మనం తినేసి షికార్లకు వెళ్ళి సినిమాలు చూసి బీచ్కి వెళ్ళి అలా కాదు. లెట్ us సెలబ్రేట్ విత్ by worshipping God అన్నమాట. సో those are the lessons we can learn from Deborah. ఓకేనా? 5 కాపుతానన్నాను. 5, 7, 8 అయింది. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కామెంట్స్ రా? లేదక్క, నాకైతే ఏం లేదక్క. ఓకే, ఒక 5 or 8 అయింది కదా, ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వనా? మళ్ళీ 5:13 కలుసుకుందాం. ఓకేనా? ఓకే అక్క. సరే అక్క. సరిపోలేదు నాకు, బట్ గిడియన్ స్టోరీ తెలిసింది కాబట్టి స్టడీ టుగెదర్. ఎవరైనా ప్రార్థన చేస్తారా? దెన్ వీ కెన్ స్టార్ట్. గట్టి చేస్తారా? చేస్తాను అక్క. ప్రార్థన చేసుకుందాము. అందరికీ వందనాలు. పరలోక మందున మా తండ్రి, కృపల మా దేవ, ఈ సాయంకాల సమయంలో తండ్రి మేము ఇలా కూడి తండ్రి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకునే దానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రి ఎదుగోండి తండ్రి, మేము దెబోరా గురించి హెల్నక్క ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. ఈరోజు తండ్రి మీరే మాకు ప్రతి విషయంలో మా ముందున్నారు, మా వెనకున్నారు, మాకు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని తండ్రి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. తండ్రి వారమంతా కూడా మేము ఎంతో భారంతో తండ్రి మా పనిపాట్లలో కొన్నిసార్లు చేసుకోలేమేమో, కొన్నిసార్లు నిరుత్సాహపడిపోతున్నప్పుడు తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు తండ్రి.
తండ్రి ఈ మా ప్రతి దినము మాది కాదు తండ్రి, మీరే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు తండ్రి. మేము ప్రతిరోజు ఫేస్ చేసే ఈ యొక్క కష్టమైన పరిస్థితుల్లో నుంచి మీరే మమ్మల్ని పైకి లేవనెత్తుతున్నారు. అదేలాగా మహిమకరమైన విషయాలు జరిగినా కూడా తండ్రి, మేము దాంట్లో ఏమాత్రం పాలు తీసుకోకుండా మహిమ ఘనత అంతా మీకే చెల్లించేదానికి మమ్మల్ని తండ్రి, మేము దెబోరాలాగా మేము మమ్మల్ని మలుచుకునేదానికి తండ్రి, మీరు మాకు గొప్ప గ్రంథంలోని తండ్రి మాకు తెలియజేశారు తండ్రి. తండ్రి ఆ విధంగా మేము ఈ యొక్క వాక్యం మా జీవితాల్లో, మా అందరి జీవితాల్లో ఫలించి మాదిరిని మేము విని అదే ప్రకారంగా ఫాలో అయ్యేదానికి, అనుభవించుకునేదానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. హెల్నాక్కని మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. గొప్ప మర్మాలని తండ్రి ఎంతో లోతుగా, ఎంతో ప్రాక్టికల్గా మాకు నేర్పిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి ఇంకా మేము నేర్చుకోబోయే విషయాలన్నిటిలో కూడా గొప్ప మర్మాలని మేము తెలుసుకుంటూ మా జీవితాల్లో అన్వయించుకుంటూ ఇతరులకు బోధించడానికి చాలా గొప్ప జ్ఞానాన్ని మేము సంపాదించుకునేదానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ తండ్రి ఇక్కడ కలుసుకున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరే తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తా. సో డెబ్రా గురించి చదువుకున్నాము. ఆవిడ ఒక జడ్జ్. సో సెకండ్ ఇది ఫాలో నెక్స్ట్ 2 చాప్టర్స్, యాక్చువల్ 3 చాప్టర్స్, 6, 7 చూసుకున్నాము ఎంతైతే అంత, ఎందుకంటే మన దగ్గర టైం లేదు కాబట్టి. సో అగైన్ సేమ్ చెప్పాను కదా ఇందాక, లూప్ అన్నమాట. ఈ జడ్జెస్ అంతా ఒక లూప్. ఈ పిల్లలు, ఈ ఇజ్రాయేలీలు ఏం చేస్తారు, ఎక్స్క్యూజ్ మీ, లాస్ట్ వర్స్ చదువుకున్నాం ఏంటంటే 40 సంవత్సరాలు తర్వాత దేశము 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉండెను. కాకపోతే మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, 1వ వచనానికి వచ్చేటడికి 6వ అధ్యాయము చదవండి ఎవరన్నా. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. సో మళ్ళీ ఏం చేశారు, 40 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు, దానికి వాళ్ళు ఆనందించకుండా మళ్ళీ దృష్టికి దోషులైనందుకు ఎవరు అప్పు చెప్పారు, యెహోవా 7 ఏళ్ళు మీడియనైట్స్ కి ఇచ్చేసాడు ఈసారి. అయితే వీళ్ళు ఏం చేశారు, మీడియనైట్స్ అని మనం చూస్తే వీళ్ళు ఇజ్రాయెల్ పండించుకున్న పంట అన్నిటినీ కూడా వాళ్ళు మొత్తం దోచేసేవారు అనమాట. 4వ వచనం చదవండి అమ్మా. వారి ఎదుట దిగి గాజుకు పోయినంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధమైన మరి దేనినైనాను ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేకుండా ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చాలా. సో చూసారా, దేవుడు వాళ్ళ చేతికి అప్పగించాడు మీడియనైట్ చేతులకి. వాళ్ళు ఏం చేశారు, మొత్తం అంతా దోచుకొని పాడు చేసి ఏమి తినడానికి కూడా లేకుండా చేసేసారు. అప్పుడు ఇన్ని బాధల్లో ఉంటే మళ్ళీ ఈ హీన దశలో వాళ్ళు ఏం చేశారు, యెహోవాకు మొరపెట్టుకున్నారు. ఇందాక అదే చూసుకున్నాం కదా, ఏంటి ఇక్కడ 7వ వచనంలో కూడా అదే అంటాడు, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేల్ యెహోవాకు మొరపెట్టుకుంది. మళ్ళీ సేమ్ అదే కామెంట్ చేశాను. అంటే మనం కూడా ఏంటి ఇంకా తట్టుకోలేము అన్నటప్పుడు దేవుని దగ్గర తిరుగుతున్నామా, లేక దేవునితో మనం అవినాభావ సంబంధం కలిగి దావీదులాగా ఈ జేడి హానోక్ గురించి అంటాడు కదా, దేవునితో నడిచినని అలాగున్నామా అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వీళ్ళైతే మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అప్పుడు యెహోవా మళ్ళీ ఏం చేస్తాడు, వాళ్ళని రక్షించడానికి ఒక ప్రవక్తను పంపిస్తాడు. 8వ వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల వద్దకు ప్రవక్తను ఒకనిని పంపెను. అతడు
వారితో ఇలాగ ప్రకటించును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మలను రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మలను తోడుకొని వచ్చితిని. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మలను బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మలను విడిపించి ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పుకుని గాని మీరు నా మాట వినకపోతిరి. సో చాలా. సో ఇక్కడ చూస్తే మళ్ళీ దేవుడు ఏమేం చేశాడని చెప్తున్నాడు. యెహోవా ప్రవక్త పంపించింది ఎవరు? యెహోవా ఇశ్రాయేలీయులకు ప్రవక్త పంపించింది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఐగుప్తులోనంటే మిమ్మల్ని రప్పించి, ఎవరు రప్పించారు? దేవుడు. దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చింది దేవుడు. తర్వాత ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరినీ చేతిలో నుండి మిమ్మల్ని విడిపించింది దేవుడు. మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని దేవుడు. మీ దేవుడైన యెహోవాను నేనే. చూసారా, చేసేవన్నీ దేవుడు. అలాగే ఆయన ఏం చెప్పాడు వాళ్ళకి, మీరు అమరేల్ దేశంలో నివసిస్తున్నారు కానీ వాళ్ళ దేవతలకు భయపడకడి అని చెప్పారు. కానీ వీళ్ళు విన్నారా మాట? వినలేదు. సో అప్పుడు ఏమవుతుంది, అందుకు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని మీడియనైట్స్ కి అప్ చెప్పేశాడు అనమాట. సో అప్పుడు ఎవరు ఈయన దగ్గరికి వస్తారు, ఎవరు? గిద్యోన్ అంటారా మీరు? 12వ వచనం చదవండి. గిదియోను 12. యెహోవా దూత కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను ఒకసారి ఆగినాడు. ఏమన్నాడు? యెహోవా దూత వచ్చి ఈయన పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఈయన ఏమంటున్నాడు? గిద్యోను, ఎక్కడున్నాడు దేవుడు మాతోటి? మేము విన్నాం కదా ఈ సంగతులన్నీ. ఆ యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాను అతనితో చెప్పాను కదా. ఆయన అంటున్నాడు దేవుడు నీకున్నాడు అంటే పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి, దేవుడు లేనట్టు అనిపిస్తుంది కదా. అదే అంటున్నాడు గిద్యోను. అయితే గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అదృశ్య కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించడని అతనితో చెప్పాను. అంతటా చాలా ఒకసారి. సో గిడియోన్ దగ్గరికి అదే ఒకటి నేను అనుకున్నది ఏంటంటే, అంతమంది ఉన్నారు ఇజ్రాయేలీలోని కదా, చాలా మంది ఉండుంటారు. కాకపోతే దేవుని దూత ఎక్కడికి వచ్చింది? యెహోవా దూత మాట్లాడడానికి గిడియోన్ దగ్గరికే వచ్చాడు. సో అంటే మళ్ళీ ఆయన ఏమని పిలుస్తున్నాడు అంటే, ఆయన నీతిగా ఉన్నాడు అని చెప్పడానికి పరాక్రమం గల బలాఢ్యుడా. అప్పటి వరకు గిడియోన్ ఏ వాళ్ళు ఏమీ పోరాడలేదు మీరు చూస్తే. సో బట్ హీస్ కాలింగ్ హిమ్ పరాక్రమము గల బలాఢ్యుడా. అండ్ ఈయన భక్తిపరుడని కూడా మనకు తెలుస్తుంది. సో ఒకవేళ మనం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంటే మనం గిడియోన్ లా ఉన్నామా? ఎందుకంటే దేవదూత మనతో వచ్చి మాట్లాడేలాంటి విశ్వాసం మనకుందా? ఎందుకంటే అంతమంది ఇజ్రాయెల్లో ఆయన దగ్గరికి వచ్చాడు. సో మనం ఎలాగ ఉన్నాము, మన విశ్వాసం ఎలాగ ఉన్నది అన్నది మనము ఆలోచించాలి. అంటే మన వల్ల ఇప్పుడు దెబ్రా ద్వారా దేవుడు ఎలాగైతే ఇజ్రాయెల్ని బారాక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలాగైతే రక్షించాడో, అలాగా మనం ఒక దెబ్రా కింద, మనం ఒక గిడియోన్ కింద ఉన్నామా మన విశ్వాసంలోని? ఓకే, దేవుని మీద ఆధారపడి జీవించడంలోని అన్నది మనం ఒకసారి ఏమంటారు పరీక్షించుకోవచ్చు. అలాగే 14వ వచనం చదవండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులకు రక్షింపుమని నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా,
అతడు చిత్తము నా వేలిన వాడా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో నుండి ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయినా ఏమి, నేను నీకు తోడయుందును గనుక ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. అందుకు ఓకే. అతడు, చాలా ఒకసారి. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళు, నిన్ను పంపువాడు నేనే అంటున్నాడు. అయితే ఈయన కూడా మోషేలాగా ఏమంటున్నారు? అదేంటి నేను రక్షించడం ఏంటి, నా ద్వారా ఇజ్రాయేల్ రక్షింపబడ్డం ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను నా కుటుంబం ఏంటో నీకు తెలుసా? పుట్టించింది ఎవరు? ఈయన నా కుటుంబంలోనే దేవుడే కదా. కానీ ఒక్కోసారి మనం దేవుడి కన్నా ఎక్కువ మనకే తెలుసు అన్నట్టు మనం మాట్లాడతాం. గిద్యోను కూడా అదే చేశాడు. నా పితల గురించి నీకు తెలుసా? నేను నేను అందరికన్నా తక్కువ వాడిని అంటున్నాడు. అయితే దేవుడే యెహోవా ఏమన్నాడు? అయితే ఏంటి అంటున్నాడు. ఏంటి మోషేని అదే అంటాడు కదా, నేను ఓటుని చేసింది ఎవడు అంటాడు, నేను మాట్లాడలేను అంటాడు. సో ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉండునా గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదు అని. అంటే ఒక్క మనిషిని ఎలా చంపితే అలాగ మొత్తం మిద్యానీయులు నీ వల్ల నీ ఒక్క చేతుల్లో చనిపోయేటట్టు నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, అంటే రోమా 8:31 మనకి బాగా తెలిసిన వాక్యం కదా, పాట పాడతాం. దేవుడైన పక్షమైన విరోధెవడు, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుంచి నన్ను వేరు చేయను. సో అలాగా ఎవ్వరు మన వైపు లేకపోయినా దేవుడు ఒకడుంటే చాలు కదా, వీ కెన్ విన్ ద విక్టరీ. సో దేవుడు అదే అంటున్నాడు, నీ గోత్రం ఏంటో నాకు తెలియదు, నీ కుటుంబం అంటే అవన్నీ ఆయనకు తెలుసు. ఓకే, ఇవన్నీ ఫైన్, కానీ ఇవన్నీ నాకేం సంబంధం, నేను నీతో ఉన్నాను, నువ్వు జయించలేనిది ఏమీ లేదు. సేమ్ థింగ్ అప్లైస్ టు అస్. మనం ఒక్కోసారి ఇది మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత చాలా ఉందండి. ఎందుకంటే మనం ఉన్నది హిందూ దేశంలోనే. మన పిల్లలతోటి చదివే వాళ్ళు అందరూ కూడా అన్ని జనులే ఉంటారు, కానీ క్రిస్టియన్స్ ఎక్కువ ఎవరు ఉండరు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు నో కి ఒకడే నీ పక్షాన్ని ఉండాలి, అది దేవుడు. నువ్వు ఆయనతో ఉంటే నీకు ఏ సమస్యలు వచ్చినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడే నా పక్షమైన విరోధి ఎవడు. సో అలాగా దేవుడు ఆయనకి బలపరుస్తున్నాడు. సో అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఓకే, నేను నువ్వు నిజంగా దేవుడు అయి నాతో మాట్లాడుతున్నావు, అది దేవుడి దయతో అయితే అంటాడు, నేను నీకు అర్పణం ఇస్తాను, అది నువ్వు స్వీకరించు అని చెప్పేసి ఈయన వెళ్ళి ఆయనకి ఇదిగో తయారు చేసి 20వ వచనం చదవండి ఒకసారి. దేవుని దూత ఆ మాంసమును పొంగని బత్తములను పట్టుకొని వాటి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాడు. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతినున్న కర్రను చాపి దానిని కొనలో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెల్లడి ఆ మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసింది. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమైంది. గిద్యోను చాలు. సో దూత ఏం చేస్తుంది? అతను ఏం చేస్తాడు? అతను అప్పగించిన దాన్ని మొత్తం అంటే తింటాడో లేదో తెలియదు, కానీ మొత్తం అదృశ్యం అయిపోతుంది అన్నమాట. అప్పుడు గిడ్యోనికి కళ్ళు తెరిచినట్టు, అయ్యో నేను దేవుని దూతను చూశానే అని భయపడతా ఉంటాడు 22వ వచనంలో. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు భయపడకు, నీవు చావు అని ఆయనకి సెలవిచ్చి ఆయనతోటి అప్పుడు అంటాడు అనమాట, ఏంటి ఈ రోజు నీ వల్ల వాళ్ళు ఏంటి రక్షింపబడతారు అని చెప్తే అప్పుడు ఈయన ఏం చేస్తాడు? మళ్ళీ ఈయన ఇంకో పరీక్ష పెడతాడు అనమాట. ఏంటి, నేను దేవుడు ఏం చెప్తాడంటే, ఈ బేల్ని తెలుగులో ఏమంటారా, బయలుదేవతలు వాళ్ళ కట్టినవన్నీ కూడా ఈయన్ని పడేమని
ధ్వంసం చేయమని చెప్తాడు. సో అవన్నీ చేసినప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చి ఈయన్ని అడుగుతారనమాట, ఎందుకు ఇలా చేసావు అని ఆయన్ని మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఈయన తండ్రి అంటాడు, ఎవరు గిదియోన్ తండ్రి అంటాడు, దేవుడు కదా అతను పోరాడమనండి, అతను లెట్ హిమ్ డిఫెండ్ హిమ్సెల్ఫ్ అంటాడు అనమాట. సో కానీ నిజమైన దేవుడు అయితే ఆయన్నే పోరాడమనండి అని అంటాడు అనమాట. కానీ అప్పుడు అది ఎలాగా జరగదు, మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఏంటంటే గిదియోన్ దగ్గరికి మళ్ళీ దేవుడు వచ్చి నువ్వు రక్షించు అని చెప్తే గిదియోన్ ఏమంటాడంటే, ఈ 36వ వచనం నుంచి చూస్తే మనం, గిదియోన్ అంటాడు, ఓకే ఇంకొక పరీక్ష దేవా, ఇంకొక పరీక్ష అంటాడు. ఆల్రెడీ దేవదూత వచ్చి అదంతా ఆయన పెట్టిందంతా తిన్నా సరే మనిషి కదా, మళ్ళీ అన్నమాట నిజంగా నువ్వు దేవదూత అయితే ఒక్క పని చెయ్యు అంటాడు అనమాట. మనము అంతే కదా, ఒక్కోసారి దేవుడు ఎంత చేసినా మళ్ళీ మనం దేవుణ్ణి పరీక్షించడానికి ట్రై చేస్తాం అన్నమాట. అయితే 36, 37 వచనాలు చదవండి. 38. అప్పుడు నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింప నిర్దేశించిన ఎడల నేను కళ్ళెమును గొర్రెబొచ్చును ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు నెడలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందనని దేవునితో అన్నాను. అలాగు జరిగెను. అప్పుడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నిండా ముంచి పిండెను. అప్పుడు ఆగండి ఒకసారి. సో ఇక్కడ ఏం చేస్తాడు, ప్లీజ్ అంటాడు తెలుగులో, ఇంగ్లీష్ లోని అది ఉట్టి దాని మీదే మంచు పడాలి, ఆ చుట్టూ మంచు పడకూడదని, అలాగైతే నేను నమ్ముతాను అంటాడు. సో దేవుడు కరెక్ట్ గా అలాగే చేస్తాడు. పొద్దుట లేస్తే అదంతా తడిగా ఉంటది, అది పిండుతాడు అనమాట నీళ్ళన్నీ. అయితే అది అయిపోయాక మళ్ళీ ఏమంటాడంటే, మళ్ళీ ఏమనుకోకు ఇంకోసారి అని, అది దాని మీద నీరు పడకూడదు, ఇంకంతా నీరు పడాలి, అయితే ఈసారి అయితే నమ్ముతాను అంటాడు అనమాట. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అంటే అల్ప విశ్వాసి అని అంటాడు కదా దేవుడు న్యూ టెస్ట్మెంట్ లోని. ఇప్పుడు వాళ్ళు భయపడినప్పుడు అలాగంటాడు, వాళ్ళు అనుమానించినప్పుడు అలాగంటాడు, వాళ్ళు చింతపడ్డటప్పుడు అలాగంటాడు అల్ప విశ్వాసి అని. సో అల్ప విశ్వాసి అని అంటే నాకు అనిపించింది, ఆ అల్ప విశ్వాసి అయినా ఇప్పుడు చూడండి, పేతురు నీటి మీద నడుస్తున్నటప్పుడు ఎప్పుడైతే కళ్ళు తీసి కెరటాల వైపు చూస్తాడో అప్పుడు పడిపోబోతాడు. అప్పుడు దేవా నన్ను రక్షించనంటే అప్పుడు క్రీస్తు అంటాడు అల్ప విశ్వాసి అనేసి, ఎందుకు నువ్వు భయపడ్డావు అంటాడు. అయితే ఎందుకు అనుమానించావు అంటాడు. కానీ అలాగా అనుమానించిన అక్కడ పడిపోయాడా? లేదు, క్రీస్తు ఇంకా ఆయన్ని కాపాడాడు పడిపోకుండాను. అలాగే బోటు మీద తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు రక్షించు, మేము నాశనం అయిపోతున్నామంటే అప్పుడు మళ్ళీ క్రీస్తు అంటాడు అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నారు అంటాడు. వాళ్ళు అల్ప విశ్వాసం కానీ వాళ్ళు నశించిపోయారా? లేదు, అల్ప విశ్వాసం ఉన్నా క్రీస్తు వాళ్ళని రక్షించాడు. అయితే ఆ అల్ప విశ్వాసమే అంత గొప్పదైతే అంటే మనల్ని వాళ్ళు నాశనం అవ్వకుండా పడిపోకుండా కాపాడినట్టయితే ఆలోచించండి, గొప్ప విశ్వాసం ఇంకెంత గొప్పగా ఉంటుందో కదా. సో కానీ ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు, అదే ఏంటి దేవా ఇలాగన్నా సరే దేవుడు ఎంత దట్ ఈస్ వన్ ఆఫ్ హిజ్ అట్రిబ్యూట్స్ కదా, క్యారెక్టర్. దేవుని గుణం ఏంటంటే ఈజ్ లాంగ్ సఫరింగ్, అంటే తెలుగులో ఏంటి, దీర్ఘశాంతం కలిగినోడు కదా. సో అందుకని ఆయన ఏంటి ఇన్నటి చేస్తున్నా మళ్ళీ గిదియోన్ ఇలాగ అంటున్నా ఆయన ఇంకా సరే అలాగే నీకు చూడాలా, సరే నేను ఇస్తాను అంటే. ఆలోచించండి, ఆయన దేవుడు, ఆయన మనిషికి ఎంత తగ్గుతున్నాడో దేవుడు అన్నది, దట్ ఈస్ సో అమేజింగ్ టు మీ. యోనా విషయంలో కూడా నాకు అదే అనిపిస్తుంది. ఆయన నుంచి మూతి ఇలా పెట్టుకొని కూర్చుంటాడు, ఆ మొక్కని చంపిస్తాడు, చచ్చిపోయిందని మొక్క. అయినా దేవుడు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు యోనాకి, అవునా, 4వ అధ్యాయంలో, యోనా 4వ అధ్యాయంలో. దట్ ఈస్ గాడ్స్ లాంగ్ సఫరింగ్ అన్నమాట. అండ్ అది నాకు
ఇట్స్ అమేజింగ్ టు మీ. అది దేవుని ప్రేమ ఇలాగ ఉంటుందా అనిపిస్తుంది. సో అలాంటి ప్రేమ దేవుడు గిదియోనికి చూపిస్తున్నాడు. అండ్ వీ కెన్ టేక్ కంఫర్ట్ ఫ్రమ్ దాట్. సో 39:40 చదవండి. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకుము, ఇంకొక మారు ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేను అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, ఆ రాత్రి దేవుడు అలాగు చేసెను. నేల అంతటి మీద మంచు పడినప్పుడు ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. సో దేవుడు మళ్ళీ ఆయన కోరిక మన్నించి ఆయనకి అలాగే చేస్తాడనమాట. సో అప్పుడు ఇంకా ఈ అయ్యాక ఈయన గిదియోన్ ఏం చేస్తాడు అంటే మనుషులతో లేచి వెళ్తాడు. సో చదువుదాం, 1-2 వచనాలు చదవండి. అప్పుడు బెర్జయేలు అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరూ వేకున లేచి హాదోరు బావి యొద్ద దిగగా, లోయలోని వేరే కొండకు ఉత్తరముగా గిద్యోనీయులు దండుపాలెము వారికి కనబడింది. యెహోవా నీతో నన్ను జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నాకు బహుబలమును నాకు రక్షణ కలుగు చేసుకొనినని నా మీద అతిశయపడుదురేమో. కాబట్టి సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే 30,000 మంది ఉంటారు అనుకుంటా. దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఇంతమంది జనంతో నేను మిమ్మల్ని రక్షించును. ఎందుకంట ఇజ్రాయేల్ నా బలము, నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసి అనుకొని నా మీద అతిశయింతురు. దేవుడు ఏమంటున్నాడు, నేను ఇందాక అన్నాను కదా డెబ్రా గురించి. ఆ డెబ్రా ఏంటి, ఆవిడ ఎప్పుడు కూడా నేను చేశాను చూడండి, నేను చెప్పాను కాబట్టి అయింది, నేను వెళ్ళాను కాబట్టి అయింది అని అనలేదు. అయితే వీళ్ళు అలాగ అనుకొని మేమే చేసామని అనుకుంటారని ఆయన ఏమంటున్నాడు, ఇంతమంది జనాలు వద్దు, తీసే అని చెప్తాడు అనమాట. 3వ వచనం చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. సో 22,000 మంది తిరిగి వెళ్ళిపోతారు, కానీ ఇంకా 10,000 మంది ఉంటారు. అప్పుడు దేవుడు మళ్ళీ అంటాడు, యెహోవా ఏంటి ఇంకా ఎక్కువ అయిపోయారు. సో ఇప్పుడు ఇంకో ఇది పెడతాడనమాట. ఏంటంటే నీళ్లు ఎలా తాగుతారో దాన్ని బట్టి తీసుకోమని చెప్తాడు. సో అలాగా తాగిన వాళ్ళలోని 300 మంది తీసుకుంటాడు. ఏంటి 32,000 మంది అక్కడ, 300 మంది అక్కడ కదా. కానీ దేవుడికి మనిషితో పని లేదు, సైన్యంతో పని లేదు. ఆయన సైన్యాలకు అధిపతి ఆయన. చూసారా, సెనకరీబ్ హెజికియాకి లెటర్ పంపిస్తాడు, ఏంటి ఇలా యుద్ధం గురించి. అప్పుడు దేవుడు హెజికియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు సెనకరీబు సైన్యం 185,000 మందిని, 185,000 మందిని దేవుని ఒక దూత ఒక రాత్రిలో చంపేస్తాడు. ఎందుకంటే యుద్ధం ఎవరిది, యెహోవాది. సో ఆయనకి మనుషులతో పని లేదు, హీ కెన్ డూ హిజ్ ఓన్ థింగ్ కదా. మనతో కలిసి పని చేయాలనుకుంటాడు కాబట్టి ఆయన మనల్ని వాడుకుంటున్నాడు. సో ఇక్కడ 300 మందిని అతను సెలెక్ట్ చేస్తాడనమాట. చేసి ఇక్కడ అప్పుడు యెహోవా గతికి 300 మనుషుల ద్వారా మిమ్మను రక్షించెదను. 7వ వచనంలోని మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళి వచ్చినని గిద్యోన్ని సెలవిచ్చెను. సో ఈ 300 మందితోటి దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. సో ఆ 300 మంది కూడా ఏమైనా చేస్తారా తెలుసా మీకు? ఆ 300 మంది ఏమైనా పోరాడతారా తెలుసా మీకు? దగ్గరకు వెళ్ళి ఒకే టైంలో అది బూర ఊతారు అనుకుంటారక్క.
బోర్ అవుతారు కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళే కుదిరిపోతారు. అవును. సో వీళ్ళు పోరాటం వాళ్ళే చేయరు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు యుద్ధం చేసేది ఏమీ పెద్దగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి దేవుడు అది చేస్తాడు. సో అలాగా దేవుడు ఏంటంటే మనం మనం గాని ఆయనకి మనల్ని మనం సమర్పించుకున్నాం అనుకోరా, హీ విల్ డూ ద వర్క్ ఫర్ అస్ కదా. సో గిదియోన్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మన సత్తా మనకు తెలీదు ఒక్కొక్కసారి, దేవునికే అది తెలుస్తుంది. ఎందుకంటే మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఈ చిన్న ఊర్లో పుట్టాను కదా, నేను ఈ ఇల్లులో పుట్టాను కదా, మాది పేద ఫ్యామిలీ కదా, పేదోళ్ళు కాకపోయినా మిడిల్ క్లాస్ అయినా యూనో ఏంటి నన్ను దేవుడు ఎంచుకుంటాడా అని మనం అనుకో అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ ఫ్యామిలీలో పుట్టేలాగా చేసిందే ఆయన. అవునా? మనం మనం పెరిగే విధానం ఎలా ఉందో ఆయనకే తెలుసు మనకన్నా బాగాను. సో వన్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ గిడియన్ థింగ్ ఈస్ దట్ దేవుడు మనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా హీ కెన్ యూజ్ అస్. ఓకే, ఇంకోటి ఏంటంటే గిడియన్ ఎలాగైతే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్ ఆర్ వాలియంట్ మ్యాన్ ఇంగ్లీష్ లో అంటాడు. అండ్ ఆయనకి వాక్యం తెలుసు, ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, ఐగుప్తుల నుంచి మా పితరుల్ని రక్షించేయడాన్ని ఈ అద్భుతాలన్నీ చేశారని అన్నారు కానీ ఏమైంది అని అంటాడు. అంటే హీ న్యూ, హీ వాజ్ టోల్డ్, సో హీ నోస్ వాట్ హ్యాపెండ్. దేవుడు ఏం చేశాడు వాళ్ళు అని తెలుసు. సో మనకి తెలుసా వాక్యము, మనకి ఆయనకున్న జ్ఞానం ఉందా, ఆయనకున్న బలం ఉందా అంటే ఆత్మీయమైన బలం గురించి మాట్లాడుతున్నాను. ఓకే, మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక దేవదూత అంటే ఇప్పుడు దేవదూతలు మన దగ్గర రావు కానీ ఇఫ్ గాడ్ వాస్ టు చూజ్ అస్, ఓకే, అండ్ హీ హ్యాస్ చోజన్ అస్. ఎందుకంటే పిలువబడ్డవారు మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చూజన్. సో మనం ఎంచబడిన వాళ్ళం, పిలువబడిన వాళ్ళం, ఎంచబడిన వాళ్ళం. అయితే ఆయన పనికి మనల్ని పెట్టుకున్న వాళ్ళం కదా, ఆయన గుణాతిశయములు ప్రచురించడానికి, ఆయన వాక్యం ప్రకటించడానికి, ఆయన నీతిని ప్రసిద్ధి చేయడానికి మనల్ని ఎంచుకున్నారు. సో గిద్యోన్ లాగా ఓకే నేను ఈ ఇంట్లో పుట్టాను కదా, నేను చదువుకోలేదు కదా, నాకు ఇంత జ్ఞానం లేదు కదా అని మనం అలాగ సాకులు చెప్తున్నామా, లేక దేవుడు గాని మనకు కూడా ఇలాగ ఆ గుడ్డ మీద తడి పెట్టి వేరే దగ్గర తడి లేకుండా అలా చెయ్యాలా మనం నమ్మడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు అనేసి? ఎందుకంటే క్రీస్తు మన గురించి చనిపోయాడు, క్రీస్తు మనల్ని రక్షించాడు, మనల్ని సజీవుల్లోని లెక్కలో ఉంచాడు. ఏం చేయమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సో అయితే మనం రెడీగా ఉన్నామా? ఎందుకంటే గిదియోన్ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు కదా, ఇలా దేవదూత వచ్చి అతను చెప్తాడు, రా నువ్వు నీ ద్వారా నేను రక్షిస్తాను ఇజ్రాయెల్ అని. సో వీ ఆల్రెడీ నో వీ హ్యావ్ బీన్ చోజన్. సో అందుకని మనము సమరయ స్త్రీలాగా వెళ్ళి వాక్యము చెప్పడానికి ఇతరులని పిలుచుకొని రావడానికి మనం రెడీగా ఉండాలి. అలాగే మనం మన పిల్లలకి చెప్పుకోవడానికి ఇది చాలాసార్లు మీకు చెప్పాను. అందుకని మనం ఎలాగున్నాం అన్నది మనకి, మన స్టేటస్ ఏంటి, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, జాబ్ టైటిల్ ఏంటి, ఇవన్నీ అనవసరం. మనందరికీ కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వాక్యం మన చేతుల్లో ఉంది, చెప్పగలడానికి కావాల్సిన ఏంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేస్తే, యాకోబు 1:18 చెప్పినట్టు. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ లైక్ వీ నీడ్ టు బి రెడీ. ఓకే, సమయమందు అసమయందు ప్రకటించడానికి మనం రెడీగా ఉండాలి. అలాగే ఏంటంటే ఆ ధైర్యము ఈ వాక్యం అన్న ఖడ్గాన్ని పదును చేసుకొని ఉండాలి, ఎందుకంటే అది చెప్పడానికి మనకు ముందు రావాలి కదా, అందుకని. అలాగే ఏంటంటే దేవునికి మహిమ వచ్చేటట్టు, ఓకే ఈ పరిస్థితిలో నేను చేయలేనేమో అని అనుకుంటే ఆ పరిస్థితిలోనే దేవుడు నీ ద్వారా చేయిస్తాడు. ఎందుకంటే అక్కడే ఆయన మహిమ తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగన్నాడు, 300 మంది చాలు నాకు, ఇంకా ఎక్కువైతే మీరే చేసుకున్నారని మీరు అనుకుంటారు. లేదు, ఎందుకంటే ఘనత ఆయనకి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బి ఇన్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అన్నమాట. సో అందుకని చెప్పేది ఏంటంటే గిదియోన్ నుంచి మనం ఈ విషయాలు నేర్చుకొని, డెబ్రా నుంచి కూడా నేర్చుకున్న సంగతులను చూసుకొని
చాలా జాగ్రత్తగా మన పిల్లలకి ఇది అంతా కూడా మనం నేర్చుకున్న మన వాక్యము, ఈ సత్యము మన పిల్లలకి పూర్తిగా అనుగ్రహించాలి. లేకపోతే వీళ్ళు ఎలాగైతే ప్రతి 20 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి పడిపోయి మళ్ళీ దేవుడికి మొరపెట్టుకున్నారో, అలాగ మన పిల్లలు అవ్వకూడదు. సత్యంలో నుంచి పడిపోకుండా ఉండాలంటే మనం మళ్ళీ వాళ్ళకి ఈ గుర్తు చేస్తూ వాక్యము దినదినము చెప్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ వాళ్ళకి ఈ సత్యంలో ధ్యానించేలాగా దేవారాత్రులు మనం వాళ్ళని తయారు చేయాలని మీకు హెచ్చరిస్తూ నాకు నేను కూడా హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం అనుగ్రహించినందుకు సురేష్కి వందనాలు చెల్లిస్తున్నాను. 5:45కి ఇచ్చేయమన్నాడు. సో అందుకనే ఐ హ్యావ్ టు ర్యాప్ అప్ అన్నమాట. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కామెంట్స్? చాలా చక్కగా చెప్పారు అక్క, వందనాలు. లోతుగా తెలుసుకున్నాము. మీరు చెప్పినట్టు మనము ఎంచుకోబడిన వాళ్ళమే. సో మనకి లోతైన విషయాలు తెలుసుకోవాలి, లేకపోతే మనము దెబ్బ అయిపోతాము. సో ఇది మంచి అవకాశము. ఇంకా లోతుగా చదివి అన్ని విషయాలు తెలిసి ఫింగర్ టిప్స్లో పెట్టుకోవాలనేది నేను నేర్చుకున్నాను. సో మీకు వందనాలు అక్క. I don't know what happens next. So 5:45 అని చెప్పాడు. ప్రేయర్ చేసుకొని మనము క్లోజ్ చేసుకున్నాము. ఆయనకి ట్రైన్ ఉన్నది. సో ఆయన ఐ థింక్ బయలుదేరి ఉంటాడు అనుకుంటా. సో సాత్విక్ ప్రేయర్ చేస్తావా? సాత్విక్ ఉన్నావా? ఉన్నానక్క. చేయి నాన్న, ప్రేయర్ చేసి క్లోజ్ చేసుకో. ఓకే అక్క. ప్రార్థన. పరలోకమున్న నా పరిశుద్ధ తండ్రి, దూరం కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించిన సుధరాలు తండ్రి. తండ్రి సాయంత్రం సమయం తండ్రి, మేమందరం ఇలా ఆన్లైన్ క్లాస్ చేయాలి తండ్రి. మీ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం తండ్రి. న్యాయపత్ర గ్రంథం స్టార్ట్ చేసుకున్నాను తండ్రి. ఈరోజు గురించి తెలుసుకున్నాను తండ్రి. వాళ్ళు ఎలా పనిచేస్తున్నాను తండ్రి. మేము నేర్చుకున్న సంగతులన్నీ తండ్రి మా హృదయాన్ని ఉంచుకొని తండ్రి, మేము ఇంకా ఎంతో వాళ్ళకి చెప్పాలి. మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చెప్పే జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. చెప్పేటప్పుడు తండ్రి ఇతరులకు ఎలా చెప్పాలో తండ్రి ఆ జ్ఞానాన్ని కూడా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. చిన్న ప్రార్థన ప్రవీణ్ యేసు ప్రార్థన ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.